మహోన్నతుడా, మహాశక్తి కలిగిన తండ్రి, నీ వస్తావనే ఆశతో భూలోకంలో మేము పండగ చేసుకుంటున్నాం. నీవు వచ్చావని పండగ చేస్తాం. నీవు ముందుగానే మా మధ్య ఉన్నావని కూడా మేము పండగ చేస్తున్నాం. ఈ పండగ యొక్క ఆనందము యథార్థంగా మీరు మధ్యాకాశానికి ఒకరోజు మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తారు. ఈ పండగలో నువ్వు ఎలా వస్తావనో, మేము ఎలాగా ఎదురు చూచి మేఘం ఎక్కాలనో, ఒకవేళ ఎదురు చూడకపోతే ఏమైపోతామో అని చాలా సంగతులు మాతో మాట్లాడారు. మేము నేర్చుకుంటున్నాం. ఈ దినము నన్ను నిలబెట్టారు ప్రభువా, నన్ను మరుగు చేసుకొనండి. నా పంచేంద్రియములను మీరు స్పందింపచేసి శిలువలో నీకు కలిగిన పంచగాయముల నుంచి ప్రవహిస్తున్న నెత్తురు ద్వారా సంధి చేసుకుని బలమైనటువంటి వాగ్దాటితో మా ఆత్మలు తృప్తిపరచబడులాగున మాట్లాడమని మన ఆత్మల కాపరి, మంచి వాక్య పోషకుడైన వరుడైన క్రీస్తు బలిష్ట నామములు అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. కూర్చుందాం అందరం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, రాకట సభలకు వచ్చిన మీ అందరికీ రాకట మేఘమెక్కే ఘనస్థితిని వరుడైన క్రీస్తు మన ఎల్లరికూ దయచేయునుగాక. ఏమెక్కాలని మనం ఆశగా వచ్చాము అని అంటే, మేఘమెక్కాలని ఆశగా మనం వచ్చాం. ఏమెక్కాలని వచ్చారు చెప్పండి? బహుశా మన ఊరిలో చాలామంది విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన పని రీత్యానో విద్య రీతిగానో అనుకుంటూ ఉంటారు. ఒకవేళ విదేశాలకి వెళ్ళాలంటే 3 ముఖ్యమైనవి అవసరం. ఒకటి, ముందాలు ఏం చేసుకోవాలా? ఓ పాస్పోర్ట్ చేయించుకోవాలి. సరిపోద్దా? ఏ దేశానికి వెళ్తున్నామో వారు మనకి ఏమి ఇవ్వాలా? ఒక వీసా ఇవ్వాలా. అంతే కదమ్మా. తర్వాత ఏం కొనుక్కోవాలి? మనం టికెట్ కొనుక్కోవాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? విదేశాలకు వెళ్ళగలరు. ఎంత సంతోషమో విదేశాలు అంటే. చాలా బాగుంటాయిగా. కానీ ఆ దేశానికి వెళ్ళాలంటే ఏం కావాలి మరి? ఈ 3 కావాలి. మీరు చెప్పండి, ఏంటి ఆ 3? ఒకటి పాస్పోర్టు, ఇంకోటి ఖచ్చితంగా వెళ్తాం. ఈ 3 ఉంటే ఎవడైనా వెళ్తాడు. వెళ్ళటం బాగానే వెళ్తారు, కానీ మళ్ళా కొన్ని రోజులకి ఇదే మోడీకి రావాలి. నువ్వు అక్కడ నెవరు. నిజమా అబద్ధమా? మరి మనము వెళ్ళేది కూడా ఒక లోకమే. ఎలాగైతే వేరే దేశం అని అనుకుంటున్నామో, మనము కూడా వెళ్ళేది మరొక దేశమే. ఆ దేశం పేరు చాలా సంవత్సరాల నుండి మీకు పరిచయం చేస్తున్నారు. పరలోక దేశం. అది ఏ దేశము? గట్టిగా చెప్పాలి. మీ కొడుకు అమెరికాలో ఉన్నాడంటే ఎలా చెప్తారు? అమెరికా అని సాగతీస్తారు కదా. మరి నేను ఏ లోకం అంటున్నాను? మరి ఎలా చెప్పాలా? గట్టిగా సంతోషంగా. ఏ దేశానికి వెళ్ళబోతాం మనము? పరలోక దేశానికి వెళ్ళబోతున్నాం. మరి పరలోక దేశానికి వెళ్ళాలంటే మనకి కూడా ఒక 3 అవసరము. ఆ 3 మనము సంపాదించుకోలేము, కానీ ఆ 3 కూడా ఒకరిలోనే ఉన్నాయి. ఆ ఒక్కరిని సంపాదించుకుంటే ఆ 3 మనకు వచ్చినట్టే. ఏంటి ఆ 3 అని అనుకుంటున్నారేమో. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే గాకే ఇంకెవ్వరు లేరని, నేనే ఇంకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు.
బోలో క్రీస్తు మహారాజుకి జై. ప్రియులారా, మరి ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, మనం ఆ దేశానికి వెళ్ళాలంటే 3 కావాలి: మార్గము, సత్యము, జీవము. ఈ 3 ఉన్నవారే ఆ పరలోక దేశానికి వెళ్తారు. ఆ 3 ముగ్గురులో లేవు, కానీ ఆ 3 కూడా ఒకరిలోనే ఉండి, నేను సరిపోతాను మీకు, నేను మీకు సరిపడిన దేవుడను, నేను చెప్పినట్టుగా ఇంకెవరు కూడా చెప్పలేరు అని భూలోకానికి ఆయనే స్వయంగా వచ్చి తన మార్గాన్ని మనకి చూపి, తన సత్యాన్ని మనకి ఇచ్చి, తన జీవాన్ని మనలో ఉంచి అన్నారు, నేను వచ్చేదాకా ఈ 3 పరిపూర్ణము చేయి, నేను వచ్చేదాకా నేను చెప్పే మార్గంలోనే ఉండు, నేను మరలా వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళేదాకా ఏ సత్యవాక్యాన్ని నేను మీలో విత్తానో ఆ సత్యవాక్యంలోనే ఉండిపోండి, మరణించవద్దు. ఒకవేళ అనుకోకుండా మీరు మరణిస్తే నేనేం చేస్తాను, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించడు కానీ నిత్య జీవం పొందుతాడు. అందుకని ఈ పండుగ సజీవులకు మాత్రమే కాదు, ఈ రాకట పండుగ భూలోకంలో చాలా పండుగలు బ్రతికినోళ్ళే చేసుకుంటారు, కానీ మన బైబిల్ గ్రంథంలో చనిపోయిన వారు కూడా చేసుకునే పండుగ రాకట పండుగ. ఇందాక ఒక అయ్యగారు పాడుతున్నారు, అయ్యా చనిపోయిన మమ్మలను కూడా నీవు ఏం చేయగలవు, లేపి పరలోకానికి తీసుకుని వెళ్ళగలవు. ఇలాంటి చిత్రమైనటువంటి పండుగ, వర్ణింప సఖ్యము కానటువంటి పండుగ ఈరోజు మనం ఆచరిస్తున్నాము. ప్రియులారా, ఎందుకు మనం ఈ పండుగ చేయాలి అని అంటే, మనం అనుకుంటున్నాం మనం అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, అది నిజమే. కానీ ఇప్పుడు నేను మీకు కొత్త మాట పరిచయం చేస్తున్నాను, రాజ్య పరిపాలన. చెప్పండి, పోయినసారి మీకు రాజ్యం గురించి చెప్పాను, ఈరోజు మీకు పరిపాలన గురించి నేర్పించాలని ఆశపడుతున్నాను. మనం ఎందుకు అక్కడికి వెళ్తున్నాము అని అంటే, ఒక రాజ్య పరిపాలన చేయడానికి వెళ్తున్నాము. అయ్యో మనమేం రాజ్యం పరిపాలిస్తామని అనుకుంటున్నారేమో. ఓ చక్కని గాయకుడు అన్నాడు, రాజాది రాజా రావే, రాజ్యమేలుటకు నువ్వు దిగిరావే అంటూ దైవజనుడు ఆ చక్కని కీర్తనలో ఒక మాట అంటాడు, ప్రభుతో మేము రాజ్యం ఏలుతాము ఒక రోజు అని. ఎవరితో రాజ్యం ఏలుతామని చెప్పాలి గట్టిగా? ఏ ప్రభుతో? ఎవరైతే మధ్యాకాశానికి వచ్చి నిన్ను తీసుకుని వెళ్తున్నారో ఆ ప్రభుతో మనం రాజ్యం ఏలబోతున్నాము. రాజ్య పరిపాలన చేయటానికి దేవుడు భూమి మీద ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడంట. మీ అందరిని చూస్తే నాకు ఎందుకో ఒక అనుమానం పుట్టింది, మీరు రాజ్యం ఏలగలరా అని అనుమానం వచ్చింది నాకు. మీ అందరూ చూస్తూ ఉంటే మీరు రాజ్యం ఏలగలరా అని నాకు ఎందుకో చిన్న అనుమానం వచ్చింది. ఏలగలరామా మీరు రాజ్యం? ఒకవేళ మీకు ఈ 3 ప్రాంతాన్ని మీరు నెగ్గి పరిపాలించండి అని ఒకవేళ మీకు చిన్న ప్రాంతమే ఇస్తే ఏలగలరా అని అడుగుతున్నాను నేను, చిన్న ప్రశ్న. అయితే అవునని చెప్పండి, లేకపోతే కాదని చెప్పేయండి. మీకే తెలీదు, చేయగలుగుతామో తెలీదు, చేయలేమో తెలీదు. ఎందుకలా మీరు మోసపోయారో అది కూడా నేను మీకు చెప్తాను. మానవుడు ఒక్కడు అనుకుంటే దేన్నైనా సరే పరిపాలించగలడు. హల్లెలూయా. ఎందుకంటే మానవుడికి ఏ రూపం ఇచ్చాడు దేవుడు? ఆయన రూపం ఇచ్చాడు. జంతువులకి కానీ పశువులు కానీ సృష్టిలో దేనికి కూడా ఆయన రూపం ఇవ్వలేదు. ఈరోజు నీలోన ధైర్యం ఏమిటో చెప్పనా ప్రియులారా? నేను ఎవరి రూపంతో చేయబడ్డానని చెప్పుకోవాలి. నీవు దేవుని రూపముతో, రాజ కలగలిగిన రూపముతో చేయబడ్డాను కనుక నా రాజు పరిపాలిస్తే నేను ఏం చేయగలను? పరిపాలించగలను. చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. చేపలు పట్టే తండ్రి ఉన్నాడు అనుకోండి. చేపలు పట్టే తండ్రి వెళ్ళి చేపలు వాళ్ళు వేసి తెస్తాడు కదా. తండ్రి ఉన్నాడు అనుకోండి. వాళ్ళ పిల్లలు ఎదిగి 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 ఎవరిలాగా? వారి తండ్రిలాగే వాళ్ళు ఒక తువాలు తీసుకుని ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ ఇంట్లోనే చేపలు లేకపోయినా ఉన్నట్టుగా ఏం చేస్తూ ఉంటారు చెప్పాలా? వాళ్ళు వేసేస్తూ ఉంటారు. ఎవరిలాగా? వాళ్ళ నాన్నలాగా. ఒకవేళ వాళ్ళ నాన్నగారో లేకపోతే అమ్మగారో ఏ నర్సు అనుకోండి, ఈవిడేం చేస్తుంది? కూతురు ఆ చిన్న చీపిరి పుల్ల పట్టుకుని తిరిగి ఏం చేస్తుంది? ఇంజక్షన్ చేస్తుంది. నిజమేనా? మాట్లాడట్లేదు మీరు ఎవరు. ఒకవేళ ఇంకా బాగా అర్థం అవటాక అమ్మ, ఈరోజు అంటే ఇంట్లో కుళాయిలు వచ్చాయి కానీ ఒకనొకప్పుడు అయితే దూరంగా వెళ్ళి ఏం తెచ్చుకోవాలి? నీళ్ళు తెచ్చుకోవాలి, ఇల్లు తోడాలి బోల్డ్. మీ పిల్లలు కూడా చూడండి, ఒక యుక్త వయసు వచ్చింది అనుకోండి, చిన్నగా ఊహ తెలిసే వయసు వస్తే ఓ తువాలు తీసుకుని నడుముకు చీరలా చుట్టుకుని చీపిరి పట్టుకుని లేకపోతే లోటా పట్టుకుని మీ వలే పని చేస్తుందా? గట్టిగా చెప్పాలా? అయితే నేను అంటాను, ఎందుకు అలా చేస్తుందంటే వాళ్ళందరూ ఎవరి యొక్క వృత్తిని బట్టి వారి పిల్లలు ఆ పని చేస్తారు. ఇప్పుడు నేను అంటాను, మనందరికీ కూడా దేవుడు ఒక వృత్తి ఇచ్చాడు. ఏంటి ఆ వృత్తి అని అంటే, పరిపాలించే వృత్తి ఇచ్చాడు. నీ దేవుడు
ఆకాశమందు ఒక సింహాసనం వేసుకుని భూమిని పరిపాలిస్తున్నాడు. తన పిల్లల్ని కూడా పరిపాలించడానికే పుట్టించాడు. హల్లెలూయా. దేనికి? నువ్వు పరిపాలించడానికే పుట్టావు. పాపానికి దాసుడువు కాదు, రోగానికి దాసుడువు కాదు. ఎందుకు దేవుడు నిన్ను పుట్టించాడు? ఈరోజు ఆ రహస్యం తెలుసుకుని పరిపాలించడం నేర్చుకోవాలి. ఎవరైతే ఇప్పుడు ప్రభు యొక్క పరిపాలన భూలోకంలో చేయగలరో వారే మేఘం ఎక్కుతారు. అంటే ఏ పోలిక ఉండాలి? ఇప్పుడు నేను రాజ్య పరిపాలన చేసే పోలిక కావాలి. చెప్పండి ఆ మాట. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, నిజంగా అలాంటి రాజ్య పరిపాలన చేయాలి అని అంటే దావీదు రాసినటువంటి 103వ కీర్తన 19వ వచనం ఒకసారి చదువుదాం. దావీదు రాసిన 103వ కీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరుచుకున్నాడు. నన్ను చూడాలి. ఎవరేశారంటే దేవునికి ఆకాశంలో సింహాసనము ఎవరిని వేశారా? ఎవరే లేదు, దేవుడే. ఒకసారి మన ఏసీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా బోలో క్రీస్తు మహారాజుకి. ఎవరో వచ్చి సింహాసనం ఎక్కర్లేదు. మీకేమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఒక సీఎం అవ్వాలంటే మనందరం కలవాలా, అప్పుడు ఆయన ఎవరో సీఎం అవుతారు. అంతేనా? మన ఇంట్లో కూడా ఎవరన్నా ఒకరిని పెద్ద చేస్తేనే. మరి దేవుని ఎవరు చేశారు పెద్ద? దేవునికి ఎవరేశారు సింహాసనము? అక్కడే వ్రాయబడ్డది, నేనే ఆకాశమందు నా సింహాసనమును స్థిరపరచుకున్నాను. అందుకనే నా దేవుడు అల్ఫా ఒమేగా. ఆయననెవరు కలుగు చేయలేదు. రోజుకి ఎన్నిసార్లు చెప్తామో మనము దైవ రక్షణ స్థితిలో, దేవా నేనెవరు కలుగు చేయలేదు, నీ అంతటా నీవే ఉన్నావు అంటే నా దేవుడు ఎంత ఉప్పొంగిపోతాడో. అబ్బా ఎంత బాగా నన్ను స్తుతిస్తున్నారు అని అనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకి. దేవుడు ఆకాశమందు, మన దేవుడు తన రూపమే మనకిచ్చాడే ఆ దేవుడు ఆకాశమందు ఏముందంట ఆయనకి? గట్టిగా చెప్పాలా? ఇంకొంచెం గట్టిగా చెప్పాలా? అంటే ఇప్పుడు నువ్వు ఏం దాటుకుని వెళ్ళాలి? మరి ఈ భూమిని దాటుకుని ఆకాశ మండలం దాటుకుని ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ఏముందు చదవండి. ఆయన అన్నిటి మీద, అదే మాట ఉందా లేదా? అదే నేర్పించాలనుకుని నేను ఆశపడుతున్నాను. ఆయన అన్నిటి మీద ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పాలా? రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అన్నిటి మీద దేవుడి పెత్తనము తప్ప మరి ఎవరు పెత్తనము చెల్లదు. రాజ్య పరిపాలన చేసే దేవుడు ఈ భూలోకంలో ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక పని మనకేంటి? ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో ఒకే ఒక పని మనకు అప్పగించాడు. ఏంటి ఆ పని? చదవండి. ఆదికాండం 1:27. ఇలా చూడాలి. దేవుడు, ఏ దేవుడు చెప్పాలి మీరు? ఆకాశమందు సింహాసనం వేసుకుని కూర్చున్నాడే ఆ దేవుడు ఆశీర్వదించెను. ఎట్లనగా? ఉందా బాబు? ఉందా? అలాగే నేను చెప్పినట్టే ఉందా? మీరు కూడా నాతో చెప్పండి. ఎట్లనగా. ఈరోజు ఈ రహస్యం తెలుసుకుంటే ఎంతో ఆశీర్వాదం. ఇక్కడికి వచ్చిన వెంటనే మనము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక అని మిమ్మల్ని దీవించి పంపించేస్తాం. ఎప్పుడైనా వెళ్తా అసలు ఏం దీవించారో అని ఆలోచించారా? ఆశీర్వాదం వచ్చేసిందని వెళ్ళిపోతున్నారు, కానీ ఏం దీవించారని అడిగారా మీరు? మిమ్మల్ని నేను ఎందుకు అడగాలనిపించింది. రాజ్య పరిపాలన చేసిన వాళ్ళు సరిగ్గా అడగాలి ఆశీర్వాదం. యాకోబు అందుకని ఆచి తూచి ఆలోచించి ఇంట్లో ఎన్ని సమస్యలున్నా అవన్నీ వద్దు కానీ నన్ను ఏం చేయమన్నాడు చెప్పాలా? నన్ను దీవించి చాలు, ఇంకేమొద్దు అన్నాడు. దేవుడు ఇశ్రాయేలుని దీవించాడు. అదేం దీవెన? ఇశ్రాయేలు అని పేరు మార్చాడంట. దీవెనా? మీరు ఆలోచించి చెప్పండి నాకు, అది దీవెన అని అడుగుతున్నాను. కానీ ఎట్లనగా ఈరోజు ప్రపంచ పట్టములో ఏ దేశం కనబడుతుంది మనకి? ఒక ఇశ్రాయేలు దేశము కనబడుతుంది. ఒక మనిషికి దేవుడు ఇచ్చిన వాగ్దానము ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాము. ప్రపంచ పట్టములో మనం ఎవరి పేరుతో ఒక దేశాన్ని చూస్తున్నామంటే ఒక మనిషి పేరుతో ఒక దేశాన్ని చూస్తున్నాము. అది ఆశీర్వాదం అంటే. అందుకనే ఇక్కడ ఆదామును అవ్వను ఆయన రూపముతో చేయబడిన ప్రతి వారిని కూడా ఆశీర్వదించెను. ఎట్లనగా ఒకసారి మీ చెయ్యి ఇలా పైకి పెట్టండమ్మా. ఆయన చెప్తూ ఉంటారు, నేను చెప్తా ఉంటాను, మీరు లెక్కెడతా ఉండండి. ఎట్లనగా మీరు ఫలించి, ఒకటి ఫలించి అభివృద్ధి పొంది. ఒక నిమిషం అండి. ఒకటి ఏంటి?
మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే మీరు అందరూ ఏం చేయబోతారు రేపు పొద్దున్న? రాజ్య పరిపాలన. మరి ఇంపార్టెంట్, అందుకనే ఫలించాలి. 2 అభివృద్ధి పొందాలి. 3 విస్తరించాలి. తర్వాత భూమిని నిండించి దాన్ని పరిపాలించండి. 5 ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు. అయితే హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాలా? 5 ఆశీర్వాదాలు. 5 ఆశీర్వాదాలు కూడా మనకు అర్థమవుతాయి. కానీ చివరి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? లోపరుచుకునుడి అనే మాటకు అర్థం ఏంటంటే పరిపాలించండి అనే దీవెన మనకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనము భూమిని ఏం చేయాలి చెప్పాలి? మీరు ఒకసారి పరిపాలించాలి. చెప్పండి ఆ మాట గట్టిగా చెప్పాలి. నాకు ఇంకా అనుమానంగా ఉంది, మీరు పరిపాలించాలనే ఉద్రేకం ఇంకా రాలేదు. అదే మీ ఇంట్లో అనుకోకుండా ఒక పెత్తనం మీకు ఇస్తే, ఏమన్నాను? పెత్తనం మీకు ఇస్తే, మీదేలే పెత్తనం, మాది ఉండదు. పెత్తనం మీకు ఇస్తే అనుకోకుండా ఇంకో స్త్రీ కానీ వచ్చి అలా కాదు అని తోటి కోడలో లేకపోతే ఎవరన్నా వస్తే అప్పుడు మీరు మీ పరిపాలన చూపిస్తారు. మాట్లాడరేంటి స్త్రీలు? చూపించరా? మరి అలాంటి జ్ఞానం ఉంటే ఈరోజు ఈ జ్ఞానాన్ని కూడా సంపాదించండి. నేను పరిపాలిస్తాను. చెప్పండి ఆ మాట గట్టిగా. నా దేవునితో నేను ఈ దేశమును ప్రాంతమును పరిపాలిస్తాను. ఎందుకంటే దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని దేవుడు ఆదామును తయారు చేసి అవ్వను తయారు చేసి పరిపాలించండి అని ఆయన ఈ యొక్క ఏదోను రాజ్యాన్ని వారికి ఇచ్చాడు. ఏ రాజ్యం ఇచ్చాడు చెప్పాలా? ఏదోను మొట్టమొదటి రాజ్యాన్ని ఇచ్చాడు. ఈ రాజ్యాన్ని మీరు పరిపాలించండి అని. పోయినసారి మీకు పరిచయం చేశాను ఒక ద్రోహిని, పేరు మర్చిపోయాను. మీరు చెప్పండి, ఏ ద్రోహి అన్నాను? రాజద్రోహి. ఆడికి నచ్చదు కనుకనే ఆడు పరిపాలనకు అడ్డుగా ఉండి మనను మోసము చేశాడు. మోసము చేసిన తర్వాత దేవుడు దుఃఖపడి, ఎలాగా ఇంత పెద్ద పాపం చేశారు, నా మాట వినలేదు అని కన్నీళ్లు విడిచి ఏడ్చాడు. ఆ రోజుల్లోనే, ఏ రోజు? ఆ రోజుల్లోనే మానవులు చేసినటువంటి పాపము ఎంతవరకు కనబడ్డాదని స్వయంగా దేవుడు రాశాడు. అంటే ఆకాశము వరకు మానవుడు చేసిన పాపాలు కనబడుతున్నాయంట. ఎంతవరకు చెప్పాలా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళు రాజ్యం వెళ్ళగలరా? చెప్పండి. తప్పు చేసిన వాడిని ఎక్కడ ఎన్నుకుంటారండి? తప్పు చేసిన వాడిని పెత్తనం ఇస్తామా అండి? అందుకని దేవుడు దుఃఖపడ్డాడు. అయ్యయ్యో, మిమ్మల్ని పరిపాలకులుగా చేయాలనుకున్నాను, కానీ మీరు అందరూ ఏం చేశారు? ఒక పాపము తర్వాత మరొకటి, ఒక పాపము తర్వాత మరొకటి. ఇన్ని పాపములు చేసినటువంటి మీకు నేనేమి ఇవ్వలేను, ఇప్పుడు రాజ్య పరిపాలన హక్కు ఇవ్వలేనని ఏడ్చి ఉంది బైబిల్లో. నోవహు దినముల్లో మనుషులు చేసిన పాపములను బట్టి దేవుడు సంతాపపడి ఏడ్చెను. చాలా దుఃఖపడి ఏడ్చాడంట. ఏడ్చి నోవహు ద్వారా ఒక బలమైనటువంటి ఓడను కట్టి అందరినీ తుడిచేశాడు. తుడిచేశాడా? గట్టిగా చెప్పండి. ఈ కథ అంతా మీకు తెలిసిందే. అదంతా తుడిచేసిన తర్వాత ఎవరున్నారు చెప్పాలి? ఇప్పుడు ఒక్క నోవహు ఒక్కడే ఉన్నాడు. ఉన్నాడా? 9వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుదాం. ఆదికాండం 9:1. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి ఎట్లనగా, ఇప్పుడు మళ్ళీ లెక్క పెట్టదాం ఒకసారి. అమ్మ ఏమనుకోకండి, మీరు చెయ్యొద్దండి. మీకు ఇందాక చెప్పినవి గుర్తున్నాయని నేను అనుకుంటున్నాను. ప్రశ్నించనులేండి. 5 చివరిది ఏంటి చెప్పండి? మర్చిపోతారేమో. అదే గుర్తుంచుకున్నాం చాలు. ముందు మీరు మర్చిపోయినా తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు నోవాహును, ఇంకా భూమి మీద ఎవరూ లేరు, నోవాహు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు నోవాహును దేవుడు ఆశీర్వదించాడంట, వారి పిల్లలు కూడా ఆశీర్వదించాడంట. ఎట్లనగా చదువునా? ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. అదేంటి ఆపేసావు నాన్న? ఇంక లేదా ఆశీర్వాదం? ఇంకా ఆశీర్వాదం లేదా అని అడుగుతున్నాను. మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, అక్కడ ఆశీర్వాదం ఉందా? ఇంకా ఆగిపోయింది ఆశీర్వాదము. ఎవరినైతే దేవుడు పరిపాలించాలనే ఆశపడ్డాడో, ఇప్పుడు నోవాహు కాలం వచ్చేసరికి దేవుడు ఏమి ఇవ్వలేదు చెప్పాలా? పరిపాలించే హక్కు ఇవ్వలేదు. అందుకని అక్కడ మనకి 3 మాటలు తప్ప పరిపాలించాలి అని నోవాహు యొక్క సంతానమును కానీ వారి పిల్లలకు కానీ ఆ మాట వాడబడలేదు. అంటే ఆశీర్వాదం ఏమైంది చెప్పాలా? ఆగింది. తీసేయలేదు దేవుడు. ఏమన్నా నేను? ఆగింది. మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు నా బాధ. అందుకని ఇందాక నేను మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, అమ్మ చేయగలరా
పెత్తనం చేయగలరా? ఈ మోడీ ప్రాంతం ఒకవేళ మీకే ఇస్తే చేయగలరా అంటే మీరు ఆగిపోయారు. చేయగలుగుతామా, చేయలేమా, అసలు నేను అవుతానా అనే ఆలోచన మనలో వచ్చేసింది. ఎందుచేత అంటే ఇదిగో ఇక్కడ జరిగినటువంటి ఈ సంగతే, ఇదిగో ఇక్కడ జరిగినటువంటి భయంకరమైన విపత్తే. అందుచేత నోవాహు కాలము మొదలుకొని యేసుక్రీస్తు కాలము వరకు కూడా రాజ్య పరిపాలన బోధలు చేయబడ్డాయి. ఏం చేయబడ్డాయి చెప్పాలా? రాజ్య పరిపాలన బోధలు. చెప్పండి గట్టిగా. అందుకనే బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే దేవుడు ఒక రాజును, ఒక యాజకుడును, ఒక సైన్యమును, ఈ మాటలే మనకి పాత నిబంధనలో తరచుగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు మరలా నిన్ను రాజ్యమేలటానికి, నిన్ను నిలబెట్టడానికి ఈ రాజ్య పరిపాలన చరిత్రను దేవుడు పుట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కథను గుర్తుంచుకుంటారా, మర్చిపోతారా? గుర్తుంచుకుంటారా? ఇంతవరకు మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇప్పుడు కొత్త నిబంధనకి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇది మీరు మర్చిపోకూడదు. మర్చిపోరని నాకు తెలుసు. ఎందుకంటే 5 ఏం పోగొట్టుకున్నాం? పరిపాలన పోగొట్టుకున్నాం. నోవాహు కాలం వచ్చేసరికి నోవాహుకి ద్రాక్ష తోట వేసి అవన్నీ ఫలించటము, వృద్ధి చెందటం ఉంది, కానీ ఏం చేయటం లేదు చెప్పాలా? పరిపాలన చేయటము లేదు. అవునా? అవునా? ఇప్పుడు పరిపాలించాలంటే మొట్టమొదటి మనకు ఏముండాలి చెప్పాలా? విశ్వాసం ఉండాలి. చెప్పండి గట్టిగా. నీలో విశ్వాసం ఉంటేనే కదా నువ్వు పరిపాలిస్తావు. నీకే విశ్వాసం లేకపోతే ఏం పరిపాలిస్తావు? 2 రెండులు ఎంత అండి? తెలీదా మీ ఊరులకి? ఓహో, 2 సార్లు అడగాల, చెప్పచ్చు కదా మరి. 4 నాలుగులు ఇంకెక్కువ అడగండి. 8 కాదమ్మా, అక్కడే పోయింది. ఏం పోయింది చెప్పండి? 2 రెండ్లు అనే వెంటనే మీ అందరూ విశ్వాసంగా చెప్పారు. ఏమని? 4 అయ్యగారు అన్నారు. అమ్మ 4 నాలుగులు అనే వెంటనే 8 అని విశ్వాసంగా చెప్పేశారు. చెప్పాము కానీ విశ్వాసంగా చెప్పేశాం. అది తప్పైనా చాలా మంది విశ్వాసంగా చెప్పేశారు. మీకు అర్థమైంది నా బాధ? అది తప్పైనా మనలో చాలా మంది 4 అంటే ఏం చెప్పారు మీరు? ఒప్పుకోండి అమ్మ కొంచెం. ఇప్పుడు నేను ఒప్పుకుంటాను. అన్నవాళ్ళు పర్లేదు, పక్కన వాళ్ళు బాధపడరు. ఒప్పుకోండి. 4 అంటే చాలా మంది ఏమన్నారు? అన్నారా, అనలేదా? అంటే అది అబద్ధము, కానీ విశ్వాసం వచ్చేసింది. ముందు 2 రెండ్లు అంటే ఎంత ధైర్యంగా చెప్పారో 4 అంటే చెప్పేద్దాం అనుకున్నారు. కానీ తప్ప కాదా? గట్టిగా చెప్పండి. అలాగే నేను అంటాను, రాజ్య పరిపాలన చేయగలము అని అనుకుంటున్నాము, కానీ మనము చేయలేము. ఎందుకంటే మనలో ఏమీ లేదు చెప్పాలి. ఇప్పుడు ఒకసారి విశ్వాసము లేదు. ఇప్పుడు నేను చెప్పే నా 2వ భాగము యొక్క సువార్త వినండి. మొట్టమొదటిది అక్కడే ఆపాను. 2వ వాక్య భాగము సువార్త వినండి. యేసుక్రీస్తు వారు రేపొద్దున మధ్యాకాశంలో నుండి మనల్ని తీసుకుని వెళ్ళటానికి మధ్యాకాశానికి వస్తారు. ఎవరిని తీసుకుని వెళ్తారని బైబిల్ చెప్తుంది? సిద్ధపడిన వారిని. సంతోషం. ఇంకెవరిని తీసుకుని వెళ్తారని బైబిల్ మనతో మాట్లాడుతుంది? ఆయన కొరకు దివిటీ పట్టుకుని ఎదురు చూచేవారు. అది సంతోషం. ఇట్లా చాలా రిఫరెన్సులు ఉన్నాయి ఎవరిని తీసుకుని వెళ్తారు అని. కానీ నేను ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియులారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము నుండి కొన్ని వచనాలు త్వరగా చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 18:8. ఆయన వారికి ఇదిగో ఇక్కడ వినాలి. ఆయనను మనుష్య కుమారుడు 2వసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చాలు, నన్ను చూడాలి మీ అందరూ ఒకసారి. అంటే దేవుడు 2వసారి భూమి మీదకి వచ్చి ఏం చూస్తాడంటే చెప్పండి, నేను వస్తున్నానని మీలో నిజంగా నమ్మకం ఉందా అని మనుషులంట తడిమి చూస్తాడంట. ఈరోజు నేను రాత్రి పండగ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోయారు కదా, ఎంతమంది నిజం చెప్పండి గుండె మీద చేసుకుని ప్రభా 3 రోజులు సభలు చేస్తున్నాం, 3 రోజులు ఒక రోజు వచ్చాయి అని ఎవరు రాత్రి ప్రార్థన చేశారో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వచ్చిన కథ చెప్పాలనిపించింది నాకు ఎందుకు. ఇంక ఈరోజు అవదేమో. ఓ రోజు సాతానంట వాళ్ళ శిష్యులు పిలిచిందంట. ఎవరిని? ఒరే, అసలు ఈ క్రైస్తవులని మేఘం ఎక్కకుండా ఉంటే ఏం చేయాలో మంచి ఉపాయం చెబితే పెద్ద బహుమానం ఇస్తానన్నదంట. ఏమన్నది చెప్పండి మీరు కూడా ఒకసారి. ఆ భూలోకంలో క్రైస్తవులు కాకపోయినా భూలోకంలో దేవుని స్వరూపంతో చేయబడిన ఎవడు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు? మేఘంకి వెళ్ళకూడదు. అంటే ఏం చేయాలరా?
అని పాపం వాళ్ళ యొక్క శిష్యులందరినీ పిలిచి అడిగిందంట. శిష్యులందరూ వచ్చి తలా ఒక సలహా చెప్తున్నారు. దాంట్లో పాపం ఒక తెలివి తక్కువ, బాగా తెలివి తక్కువ ఉన్న ఒక శిష్యుడు వచ్చాడు. అలాగే చెప్పాలి కదా మరి, ఎందుకంటే ఏం తక్కువ వాళ్ళకి మరి. బాగా తెలివి తక్కువ ఉన్న వాళ్ళు వచ్చి, అయ్యా అసలు పరలోకము లేదని చెప్తే వాళ్ళు సిద్ధపడరు కదా అని అన్నదంట. అప్పుడు సాతాను పక్క నవ్విందంట. వాళ్ళకి ఆదికాండం నుంచి తెలుసురా ఏముందని, అది మన వల్ల కాదన్నదంట. చప్పట్లు కొట్టండి దేవునికి ఒకసారి, దేవునికి. ఎందుకంటే మనకి ఏ నమ్మకం పెట్టి వెళ్ళిపోయాడు దేవుడు, గట్టిగా చెప్పరు. అందుకని మన పిల్లలు కూడా చూడండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ ఫోటో అక్కడ పెట్టిన తర్వాత మనం పిల్లల్ని అడుగుతాం, ఒకవేళ తాతయ్య చనిపోయాడు, తాతయ్య ఏడమ్మా అని అడిగితే ఏమంటారు వాళ్ళు, అక్కడ అని చూపిస్తారు. అదే మిమ్మల్ని అడిగామనుకో, అమ్మ ఏరమ్మా అండి, ఆయన పోయాడండి, ఇంక చరిత్ర ఎంత ఉంటుంది, ఇప్పుడు వద్దులే. అందుకని మన మనసు ఎలా ఉండాలంటున్నాడు దేవుడు, ఇదిగో ఇలా పిల్లల్లా ఉండాలి. ఎక్కడున్నాడు అంటే ఏం చెప్పగలగాలి వాళ్ళు. అప్పుడు ఇంకా బాగా తక్కువ తెలివి తక్కువతో ఇంకొక దయ్యం వచ్చిందంట. అయ్యా నాకు బాగా ఉపాయం వచ్చింది వినండి అని పాపం శ్రీ సాతాను అమ్మ మన వాయుమండల అధిపతి ఆ సార్ వచ్చి, నువ్వు చెప్పు అంటే, అసలు మన నరకమే లేదని చెప్పుదాం. ఏమన్నది, నరకమే లేదని చెప్పుదాం. దానికి కూడా సాతాను అన్నది, రే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఓ పేదలాజరుకి అది చెప్పాడు, దాంట్లో నా పరిచయం కూడా చేశాడు ఆయన. అక్కడ కాల్తామని, పళ్ళు పటపట కొరుకుతామని. అందుకనే ఈ మనుషులు తప్పు చేసినప్పుడల్లా దేవుడి దగ్గరికి వెళ్ళి నరకంలోకి పంపకయ్యా, మా పాపలను క్షమించయ్యా అని అడుగుతున్నారు. నన్ను ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోయా, ఈ రెండూ కాకుండా ఇంకేమైనా చెప్పండిరా అని బతిమాలిందంట. ఎవరిని, ఆ దయ్యాల్లోనండి. పాపం కొత్తగా పుట్టిన బాగా చిన్న దయ్యం అండి, అప్పుడే పుట్టిందనమాట దయ్యం. దాని బుద్ధి ఎంత ఉంటుంది. ఆ చిన్న దయ్యం అన్నదంట, నాకు అవకాశం ఇవ్వండి అన్నది. ఆ చెప్పు ఏంటి అంటే, అయ్యా మానవులు మారకూడదు అని అంటే ఓ చిన్న మాట వారికి నేర్పాలి. సాతాను అందంట, ఏంటి ఆ మాట, రేపు మారదామని ఒక్క మాట చూపు సరిపోద్ది అన్నదండి. చెప్పండి ఏమండి, రేపు ఉంది కదా అని ఒక మాట చెప్పండి వాళ్ళకి, రేపు అని ఒక మాట పరిచయం చేద్దాం. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది, నేను దీన్ని వర్ణించగలేదు. ఏమా బాప్తీసం తీసుకుంటావా, నేను అనమన్నానండి అయ్యగారు. అంటే పెద్ద దయ్యాలని మీరు జయించగలుగుతున్నారు, కానీ పుట్టిన దయ్యాన్ని మీరు ఓడగొట్టలేకపోయారు. అయ్యయ్యో ప్రభువా, నాతో చెప్పండి, తండ్రి ఈరోజు మేము ఓడగొడతాము, సాతాను రాజ్యాన్ని నాశనం చేస్తాము, రేపు కాదు నేడే. ఆమేన్. రేపు ఉండకూడదండి మనకి. ఇప్పుడు మీకు అర్థమైందా, రాజ్య పరిపాలన వెంటనే ఈ రోజు నుంచే. మేఘం ఎక్కుతారా ఇప్పుడే, రేపు అనేది నాకు లేవద్దు. అందుకని సాతాను తెలివిగా ప్రతి ఒక్కరిని కూడా ముసుగులోనికి వేసేసింది. ఎప్పుడు మారుతావు, రేపు. ఎప్పుడు బాప్తీసం తీసుకుంటావు, రేపు. ఎప్పుడు తాగుడు మానేస్తావు, రేపు. ఇప్పుడు చూడు అలా ఇప్పుడు ఎన్నో రోజులు అయిపోయాయి, కానీ ఈ రోజు కూడా దేవుని స్వరూపము ద్వారా తయారు చేయబడిన ఒక్కడూ లేడు. అందుకని విశ్వాసం కూడా రేపు పెరుగుద్ది అని అనుకుని నువ్వు జీవిస్తున్నావు. కానీ ఈ రోజుల్లో కూడా మనలో ఏం లేదు చెప్పాలా, విశ్వాసము లేదు. అంటే నేను అనే మాట ఏంటంటే, విశ్వాసం ఉంటేనే నువ్వు పరిపాలించగలవు, విశ్వాసం ఉంటేనే రేపొద్దున నువ్వు మేఘం ఎక్కగలవు, విశ్వాసం ఉంటేనే మరలా మనం భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయగలము. ఇప్పుడు నువ్వు ఎందుకు మేఘం ఎక్కాలంటే 1000 ఏళ్ళ పరిపాలన చేయటానికి మరలా నువ్వు భూమి మీదకి వస్తావు. అందుకే నువ్వు మేఘం ఎక్కాలి. మేఘం ఎక్కేది అదొక పెద్ద ఇట్స్ ఎ బిగ్ ఎజెండా. ఇప్పుడు విదేశాల్లో కష్టపడ్డకు పనిచేసేయడానికి వెళ్ళేవారు వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోరమ్మా, ఏం చేస్తారు చెప్పాలా, చాలా కష్టపడతారు. అలాగే నువ్వు పరలోకానికి వెళ్ళే దేనికేనంటే మరలా 1000 ఏళ్ల పరిపాలన చేయటానికి, దేవునికి దేవదూతలకి వారందరి మధ్య ఒక యాజకులుగా మనం పనిచేయటానికి. మనకు పరలోకంలో చాలా పెద్ద పని ఉంది. మనం అనుకునే విధంగా పరలోకానికి వెళ్ళిపోయి దేవుని దగ్గర కూర్చొని ఆయన ఏదో మనకి మన్నా పెడతారు, లేకపోతే ఆయన ఏదో మనకి జీవఫలాలు ఇస్తారు, జలం తాగుతాం, సంతోషము, అదంతా వాస్తవమే. కానీ మనకు పని ఉంది పరలోకములో. చెప్పండి ఏముంది మనకి, గట్టిగా. అందుకే నేను అంటాను, ముందు మనలో ఏముండాలి చెప్పాలా, గట్టిగా చెప్పాలా. ఇప్పుడు నా రెండో ప్రశ్న, ఏ విశ్వాసం ఉండాలని అనుకుంటున్నారు మీరు చెప్పండి. ఒకే ప్రశ్న, అదే చివరి ప్రశ్న. ఏ విశ్వాసం ఉండాలనుకుంటున్నారు మీ అందరూ? రాజ్య పరిపాలన చేయాలి. ఇంకా మేఘం ఎక్కుతానని ఒక విశ్వాసం ఉంటే చాలు. ఎప్పుడు ఎక్కుతారమ్మా? ఆమేన్. ఇగో ఇక్కడి నుంచి వచ్చింది మాట, వినపడదా మీకు? అంతేనండి.
ఎవరు చెప్పారు నాన్న? నేను నీకు 500 రూపాయలు కాగితం ఇస్తాను ఈరోజు, మంచి బైబిల్ కొనుక్కో. ఎందుకంటే ఖచ్చితంగా ఎంతమంది పరలోకానికి వస్తారు నేను చెప్పలేను, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఏమంది? అట్టి విశ్వాసము అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. అలాగే అట్టి విశ్వాసంతో వాక్యం విన్నది. ఆమెకి ఏమర్థమైందో, ఆమెకు అంత అర్థమైందో, ఆమెకి ఎలాంటి ప్రదేశం అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎక్కుతావమ్మా అంటే ఏమంది? అందుకని యేసయ్య కూడా మనకి పెద్దోళ్ళకి చెప్పి నీరసం వచ్చి ఒకరోజు పేతురు గారు అంట పాపం పెద్ద వాళ్ళందరూ విజిటింగ్ వస్తూ ఉంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాడు, కానీ ఎవరికి ఇవ్వట్లేదంట. అబ్బాయి మా పేతురు తాతయ్య అంటే చాలా సీరియస్గా ఉండి వీళ్ళు తోసేస్తున్నాడంట, కింద పడేస్తున్నాడంట. మా యేసయ్య చూసి ఏమన్నాడు? పేతురు, ఎవరి జోలికి వెళ్తున్నావు నువ్వు? పరలోక రాజ్యము వీరిదే. ఈరోజు మరొకసారి మోడీలో మీరే నిరూపించుకున్నారు పరలోక రాజ్యం ఎవరిదంటే. ఎవరిది? పోనీ మాట వరుసగానే మాది అంటారేమో అనుకుంటున్నాను. అనేయండి, మాది అనేయండి. హల్లెలూయా. ఇప్పుడు ఏం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం? త్వరగా చెప్పండి. విశ్వాసము కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా కాపాడుకుందాం? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని వచనాలు త్వరగా చదువుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించాలి, బుద్ధి చెప్పుము. ఇవన్నీ కూడా దేనికో? చెట్ట చివరి మాటలో మనం వింటాం, చదువునానా. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై, సంఘములు దేవుడు పరలోక రాజ్యాన్ని ఎలవలసిన వారు, విశ్వాసులుగా పరలోక రాజ్యానికి చేరవలసిన వారు ఏ చెవులు ఉండిపోయాయంటే చెప్పాలా? దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. ఎవరు ఏ బోధకుడు అంటే మీకు ఇష్టం? నిజం చెప్పాలా? మీరందరూ పరలోకానికి వెళ్ళిపోతారు అని బోధకుడు అంటే మనకి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మీ అందరు పరలోకముకు వెలుదురుగాక అని అనేస్తున్నారు. కానీ అనుకోకుండా ఈ నాలాంటి బోధకుడు వచ్చి మీలో సగం మంది తిరగలు విసురుతున్నారు. ఆయన వచ్చాడు, సగం మంది వెళ్ళారు అన్నాను అని ఇలా అంటున్నాను అంటే వీళ్ళు ఏమయ్యారు? ఉండిపోమనే కదా నేను అన్నాను. మీకు నచ్చుద్దా యువతలోకి? అందుకే ఈరోజు నా సువార్త, నీలో విశ్వాసం ఉంటేనే ఎత్తబడతావు. ఇప్పుడే అని ఎవరైతే అంటారో వారే ఎత్తబడతారు అంటూ కింద ఒక మాట ఉంటుంది, చదువునానా. సత్యమునకు చెవులియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచు ఉన్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోయే కాలము నాకు సమీపంగా ఉంది. మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకుంటుని. అంత పని చేసిన తర్వాత ఒక్క మాట చివరిలో ఏమన్నాడు చెప్పాలా? అందుకే అంత చదివించానమ్మా. అంటే పౌలు గారు ఏం కాపాడుకున్నారు చెప్పండి మీ అందరూ ఒకసారి. అంత పెద్ద పౌలు గారి విశ్వాసాన్ని కాపాడుకుంటే మరి మోడీలో ఉన్నటువంటి మనము ఏం కాపాడుకోవాలి? మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇదే నా దుఃఖము, ఇదే నా బాధ. చాలా మంది మంచి సువార్థికులు వచ్చి మీకు బోధ చేస్తున్నా, నాకు సంతోషమే. మేఘం ఎక్కే బోధే, నేను కాదు అనను. కానీ మేఘం ఎక్కటానికి మనలో ఏముండాలని నేను కోరుకుంటున్నాను చెప్పండి ఒకసారి. విశ్వాసము. గట్టిగా చెప్దాము. విశ్వాసము లేకుండా దేవునికి ఎలా ఉండలేము? మనము ఇష్టడుగా ఉండలేము. ఎవరంటే నమ్మాలి? దేవుడంటే నమ్మాలి, యేసుని నమ్మాలి, క్రీస్తుని నమ్మాలి. నమ్మితేనే మేఘము, నమ్మకపోతే వాడు దుమ్మే. భూలోకంలో చాలా మంది చనిపోతూ ఉంటున్నారు, కానీ పరలోకములో ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో చనిపోయిన వారి గురించి ఒక మాట వ్రాయబడ్డది. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి మృతి చెందుతారో వారు నేనేం చేస్తాననుంది బైబిల్ గ్రంథంలో. మరలా ఇదే మట్టిలో నుంచి నేను మరలా లేపుతాననుంది. అంటే దేవుని యందు ఏముంచాలి మరి మనము? గట్టిగా చెప్దామా? బలంగా చెప్దామా? శక్తితో చెప్దామా? కాపాడుకోవాలి. విశ్వాసం కాపాడుకోకపోతే మేఘం ఎవరు కూడా ఎగరలేరు. విశ్వాసం ఉండాలి. నీకు చిన్న మాట చెప్తాను.
చిన్న బిడ్డని వాళ్ళ నాన్న ఎత్తుకుని గాల్లోకి ఏం చేస్తాడు చెప్పాలా? ఎగరేస్తాడు. ముందు ఆ చిన్నోడు మొట్టమొదటిసారి నాన్న పైకి వేసినప్పుడు ఆడికి ఆ పైన ఏం జరుగుతుందో కింద ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మొట్టమొదటిసారి ముఖం ఎలా ఉంటుంది అని భయపడతాడు కదా. రెండోసారి మరలా వాళ్ళ నాన్న పైకి ఎగరేసినప్పుడు ఇప్పుడు ఆడికి ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. ఏంటి ఆ విశ్వాసము? నేను పడిపోను, అది విశ్వాసం. ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆడు గాలిలోకి ఎగిరినప్పుడల్లా కూడా వాడి ముఖంలో ఏం కనబడుతుంది మనకి? గొప్ప కేరింతలు, నవ్వుతూ ఉంటాడు. నవ్వే కొద్ది నాన్న ఏం చేస్తూ ఉంటాడు చెప్పాలా? ఇంకా చెప్పాలా? ఇంకా బలంగా ఎగరేస్తాడు. అది కదా విశ్వాసము వారిద్దరి మధ్య. అలాగే నేను అంటాను, నీ దేవుడి మీద ఏం విశ్వాసం ఉంచావు నీ జీవితంలో ఆలోచించి చెప్పు. భూలోకంలో తల్లి మీద ఉన్న విశ్వాసం, తండ్రి మీద ఉన్న విశ్వాసము జీవితకాలం ఉంటుందా? ఇదే తండ్రి ఒక రోజు ఆ కొడుకుని ఏమంటాడు అంటే చేతగా నోడురా అని అంటాడు కదా. అంటాడా అంట. అంత విశ్వాసం వచ్చిన కొడుకుని ఏమన్నాడు? ప్రయోజకుడు కాకపోతే తిట్టాడు. కానీ పరిశుద్ధ గ్రంథములో ఆస్తిని అడిగిన కొడుకు వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తానని విశ్వాసంతో ఇక్కడ నాన్న కూర్చుంటే తప్పిపోయిన కొడుకు అక్కడ కూర్చుని విశ్వాసంతో ఒక ప్రార్థన చేశాడు. నేను ఇంటికి వెళ్తాను కానీ నా నాన్నకి కొడుకుగా వెళ్ళను. మా ఇంట్లో పనులు ఉన్నారే, ఆ పనుడుగా వెళ్తాను, మా నాన్న చేర్చుకుంటాడని విశ్వాసం ఉంది. నేను కొడుకుగా వెళ్ళను, పనుడుగానే వెళ్తాను. ఆ విశ్వాసం ఉంది కాబట్టి అక్కడెక్కడో దూరంగా మట్టి వస్త్రాలు వేసుకుని మురికి వాసన కొట్టుకుని అక్కడ ఉంటే ఆ విశ్వాసాన్ని చూచినటువంటి నాన్న ఏం చేశాడని బైబిల్ చెప్తుంది. పరుగున ఇంట్లో నుండి దిగి పరుగున అంటే ఏం చేస్తున్నాడు? కొడుకుని చూసి పరిగెడుతున్నాడు. అదే దేవుని రాకట. హల్లెలూయా, హల్లెలూయా. పరుగున వచ్చేస్తున్నాడు దేవుడు. ఎంత వేగంగా వస్తున్నాడో దేవుడు. ఈరోజు వాస్తవానికి 3 రోజులు మనం పండుగ చేస్తున్నాము. మనకంటే ముందే పరలోకంలో దేవుడు పరుగున వచ్చి ప్రతి పాపిని కూడా పావనుడుగా మారుస్తున్నాడు సువార్త ద్వారా. హల్లెలూయా. తన సంఘాన్ని దేవుడు వాక్యమనే సబ్బుతో ఏం చేస్తున్నాడంట? ఉతక స్నానం చేయిస్తున్నాడంట. అంటే ఇప్పుడు వాక్యంతో మనం ఏం చేయబడుతుందని చెప్పాలా? స్నానము చేయబడుతున్నాం. అందుకని ఈరోజు మనం ఏమవుతుందో చెప్పాలా? మచ్చైనను ముడతైనను డాగైనను లేని సంఘముగా మన గ్రామాన్ని దేవుడు చేయునుగాక. అప్పుడు మనకు విశ్వాసం వచ్చేస్తుంది. నేను అంటాను ప్రియులారా, ఇలాంటి విశ్వాస చరిత్రే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మోషేని మనం గమనించినట్లయితే, మోషే తల్లిని మనం ఏప్రిల్ రాసిన పత్రికలో గమనించినట్లయితే, మోషే తల్లి అంట, మోషే ఎప్పుడైతే పుట్టాడో మోషేని చూసిందంట. ఎవరు చూసారు చెప్పండి? మోషేని ఎవరు చూసారంట? ఆ తల్లి చూసిందంట. మోషే ఆ తల్లిని చూసిన వెంటనే ఎలా ఉన్నాడని? బహు సుందరుడుగా ఉన్నాడని. ఎలా ఉన్నాడని చెప్పాలా? చదవండి, ఆ మాట చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి. సుందరుడుగా ఉంటే విశ్వాసం వస్తుందా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఎవరన్నా అందంగా ఉంటే విశ్వాసం వస్తుంది? నాకు తెలియదండి. నిజంగా అమ్మా, నాకు నిజంగా తెలియక అడుగుతున్నాను, అబద్ధం కాదు. నేను మాత్ర వేసుకున్నాను. నన్ను చూడండి, నేను మాత్ర వేసుకున్నాను. జ్వరం ఏ ట్యాబ్లెట్ వేసుకుంటారు మీరు? జ్వరం వస్తే డోలో బాగా వచ్చు. డోలో వేసుకున్నాను. వేసుకున్న వెంటనే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. మా అమ్మ ఇలా చెయ్యేసి తగ్గిపోద్దులేరా నాన్న అంది. మీరు నిజం చెప్పండి, ఇప్పుడు అమ్మ ఇలా చెయ్యేసి తగ్గిపోతే అంటే తగ్గిపోయిందా? డోలు వేసుకుంటే తగ్గిపోయింది? నిజం చెప్పండి. చూడండి, ఇంక నేను ఎప్పుడు దాని విశ్వాసం. మీకు మాట చెప్పనా? ఆ మందు పని చేసినా చేయకపోయినా అమ్మ ప్రేమతో ఎప్పుడైతే నీ మీద చెయ్యేసి తగ్గిపోద్ది నాన్న అనే విశ్వాసంతో చెప్పింది చూసావా, అప్పుడే తగ్గిపోయింది అది. అందుకని అమ్మ ధైర్యంగా ఉంది. అమ్మకుంది విశ్వాసం. మీకు అర్థమవుతుందా? ఆ చెయ్యటమే విశ్వాసం. మీకు అర్థమవుతుందా? కొడుకు రాత్రి ఏడుస్తూ ఉంటాడు, భయపడతా ఉంటాడు. బయట వర్షం పడుతుందో, పిడుగులు పడుతున్నాయో, అప్పుడు అమ్మ దగ్గర తీసుకొచ్చి భుజం మీద చెయ్యేసి ఏమంటారు చెప్పనా? ఏం కాదు నేనున్నానంటారు. ఒక్క చెయ్యి ఆడి మీద వేస్తే ఏం చేస్తాడు? అమ్మా కుర్రబెట్టి లేకపోతే చక్కగా బుజ్జిగా బొగ్గలో అంత పెద్దగా చేసుకుని మత్తులోకి వెళ్ళిపోయి నిద్రపోతూ ఉంటాడు. ఎవరు చెయ్యి ఉందని? ఒకవేళ అమ్మ తప్పుచారి చెయ్యి అలా తీసిందనుకో, వెంటనే ఏం చేస్తాడు? అమ్మా చెయ్యేది అంటాడా? భూలోకంలోనే అమ్మ చెయ్యికి అంత విలువ ఉంటే అమ్మ కడుపులో తయారు చేసిన దేవుని చెయ్యి ఇంకెంత శక్తి కలిగినది.
బోలో క్రీస్తు మహారాజుకి. అయ్యో, అమ్మ కడుపులో నేను తయారు చేశాడని బైబిల్ చెప్పింది. భూలోకంలో ఈరోజు ఒక ఎముక ఇరిగిపోతే ఇంకో ఎముకను తయారు చేసేస్తున్నారు. ప్లాస్టిక్దో లేకపోతే ప్లాటినము. ఒకవేళ స్టంట్లు వేసేస్తున్నారు లోపల. అవునా కాదమ్మా? గుండె ఆగిపోతే ఆగనివ్వట్లేదు పో. అమ్మో, ఆగనివ్వరు. కన్ను పోయిందా ఎవరికన్నా పెట్టేయచ్చు మనం. లివర్ పోయింది మొత్తం, మీ అమ్మ లివర్ కొంచెం తెచ్చి పెట్టేయచ్చు. అంటే ఏమైనా చేసేస్తున్నారు. కానీ వైద్యులు ఈ రోజు వరకు కూడా చేయలేని ఏంటో చెప్పనా? నన్ను చూడండి, ఒక రక్తపు బొట్టును తయారు చేయలేకపోతున్నారు ఈ రోజు వరకు కూడా. హల్లెలూయా. అంటే ఆ రక్తమును అమ్మ కడుపులో ఒక చిన్న రక్త బిందువుగా నువ్వు పుట్టావు చూసావా, ఆ రోజు నుంచి నీకు రూపు రేఖలు ఇచ్చి ఇంత సౌందర్యంగా చేసి మోడీకి పంపించినటువంటి దేవుడిపై నువ్వు విశ్వాసం ఉంచాలని ఈరోజు నేను స్వార్థ చెప్తున్నాను. హల్లెలూయా. నన్ను తయారు చేశాడు నా దేవుడు, అందుకని విశ్వాసం అమ్మ కన్నా ఎక్కువ, నాన్న కన్నా ఎక్కువ, అందరికన్నా ఎక్కువ. ఆయనను తప్ప మరి ఎవరిని కూడా నేను ఏం చేయలేనని బైబిల్ చెప్తుందంటే విశ్వసించలేను. అందుకనే మోషే తల్లి ఎప్పుడైతే మోషేని అలా చూచిందో అందంగా కనబడితే విశ్వాసం పెరిగిపోయిందంట. ఏం పెరిగిపోయింది చెప్పాలా? అందంగా కనబడితే ఏం పెరిగిపోయింది చెప్పాలా? విశ్వాసం పెరిగిపోయింది. విశ్వాసం పెరిగితే పెరిగింది, కానీ విశ్వాసము పెంచుకుని ఎవరి ఆజ్ఞకు భయపడలేదు చెప్పాలి మీరు ఒకసారి గట్టిగా. రాజాజ్ఞకు భయపడక 3 నెలలు దాచిపెట్టిందంట. ఇప్పుడు మీరు చెప్పండి, నన్ను చూడాలి మీ అందరూ. మోషే తల్లి ఏ పరిపాలన చేసింది? ఇప్పుడు చెప్పింది చెప్పండి, ఏ పరిపాలన? రాజ పరిపాలన చేసింది. రాజేమో మగ శిశువు పడితే వెంటనే చంపేయాలి, ఇది భూ సంబంధమైన రాజాజ్ఞ. విశ్వాసం వచ్చింది కాబట్టి నా రాజ్య పరిపాలన చేస్తాను, నా కొడుకు నేను ఏం చేయను? చంపను. చెప్పాలా ఆ మాట? చంపను, దాచిపెడతాను. చెప్పండి ఆ మాట. మరి దాచిపెట్టిందా 3 నెలలు? దాచిపెట్టిన తర్వాత మోషే 3 నెలలు. అప్పుడు ఏడవడు కదా, చిన్నపిల్లడు కదా, కాబట్టి ఎవరికి స్వరం వినపడలేదు. 3 నెలల తర్వాత మరి గట్టి గట్టిగా ఏడుస్తాడు కదా. అమ్మ ఏడ్చి, అయ్యో ఇప్పుడు నా కొడుకుని ఏం చేయగలను, నా విశ్వాసానికి ఇది ఒక పరీక్ష అని ఏడుస్తూ ఆ జమ్ము ఆకులు తీసుకొచ్చి దానికి జిగురు పూస్తూ ఆ జిగురుతో పాటు అమ్మ కన్నీరు ఆ జిగురుతో కలిపిందంట. హల్లెలూయా. అందుకని అమ్మ కన్నీరు ఏ కొడుకునైనా ఖచ్చితంగా కాపాడుతుంది. నా కొడుకు బాగాలేడు, నా కొడుకు మారడు అని అనకూడదు తల్లి. సొలొమోను విషయంలో తల్లి ఎంత బలమైన ప్రార్థన చేసిందని బైబిల్ చరిత్ర చెప్తుంది అని అంటే, సొలొమోను కొన్ని పరిస్థితుల్లో పడిపోయి ఉన్నప్పుడు అమ్మ వెళ్ళి సొలొమోను యొక్క తల వెంట్రుకలో చేపెట్టి ఏమందో చెప్పన, లెమ్ముయేలు లెమ్ముయేలు, ఇది తగదురానైనా వచ్చేరా అని ఏడ్చి ప్రార్థన చేసింది. సొలొమోను తల్లి ప్రార్థన బట్టి రక్షణలోనికి మరలా వచ్చి స్థిరపడ్డాడు. హల్లెలూయా. ఆ జమ్ము పెట్టి అలా తయారు చేయబట్టే దాంట్లో దాచబడినటువంటి మోషే ఎక్కడికి వెళ్ళాడు అంటే ఒక శత్రు దేశానికి వెళ్ళాడు. దేని బట్టి చెప్పాలి ఒకసారి? విశ్వాసము. అదే తల్లికే విశ్వాసం లేకపోతే ఆ రోజు దాచేదా? ఆ రోజు నిజంగా తల్లికే విశ్వాసం లేకపోతే ఆ యొక్క శత్రు యొక్క కోటకు పంపించేదా? అంటే ఈరోజు మోషే అంత బలిష్టమైనటువంటి వ్యక్తిగా, 5 కాండములు రాసిన వ్యక్తిగా, పరిపూర్ణ ప్రవక్త కావటానికి గల కారణము, ఒక నాయకుడు అవ్వటానికి కారణము, 30 లక్షల మందికి ఒక యాజకుడుగా, నాయకుడిగా, ఒక ఇశ్రాయేలు దేశముకు స్థాపకుడుగా ఉండటానికి గల కారణము తల్లి విశ్వాసమే రాజ్య పరిపాలనకు మోషేని నిలబెట్టింది. బోలో క్రీస్తు మహారాజుకి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నా ఆవేదన. అంటే మనలో విశ్వాసం ఉంటేనే మనం ఏం చేయగలుగుతామని చెప్తున్నాను. శత్రువు యొక్క బోనులో ఉన్న మనం నెగ్గి బయటికి రాగలము. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియులారా, నేను త్వరగా ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి పరిపాలన చేయటానికే పరిశుద్ధ గ్రంథంలో ఒక మోషే మాత్రమే నేను పరిచయం చేశాను. తర్వాత పుట్టవలను మోషే వంటి, అంటే ఎవరు పుట్టారు చెప్పాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూలోకంలోనికి ఉద్భవించారు. ఎవరు వచ్చారు చెప్పాలా? ఇంకొన్ని రోజులైతే ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక గొప్ప పండుగ చేయబోతున్నాం. ఏంటా పండుగ పేరు? గట్టిగా చెప్పాలి. హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ అని అంటారా? అనరా? విశ్వాసంతోనే ఉత్తుగా అంటున్నారా? నిజమా? మాట్లాడాలా? నిజమా? గట్టిగా చెప్పాలా? పుట్టాడా దేవుడు? ఎవరి కోసం? నిజంగానా? అయితే డిసెంబర్ 1కి మీరు స్టార్ కట్టేయాలి. మరి ఆ రోజు కాదు, ఏ రోజు? మేము కూడా నా సంఘంతో అదే అన్నాను, డిసెంబర్ 1కి కట్టేయాలి. ఎందుకంటే మన పండగ ఎప్పటి నుంచి స్టార్ట్? నేను ఇప్పుడే అనుకుంటున్నాను. ఇప్పుడే అయితే నిజంగా ఎంత దేవుడు ఆశ్చర్యపడతాడు. ఏంటి విశ్వాసము? ఇప్పుడేనా? ఇప్పుడే ప్రభువా, ఇంకా మళ్ళీ నేను వెయిట్ చేయను, ఇప్పుడే.
అందుకనే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారంట. లాలీ లాలీ లాలమ్మ లాలీ లాలీ జోలాలి లాలి జోలాలి ఇమ్మానుయేలు దేవుడా మముగన్న దేవుడా ఇమ్మానుయేలు దేవుడా మముగన్న దేవుడా ఇస్సాకు దేవుడా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా అబ్రహాము దేవుడా మాతో నుండగా వచ్చిన మరియ తనయుడా మాతో నుండగా వచ్చిన మరియ తనయుడా లాలీ లాలీ లాలమ్మ లాలీ లాలి జోలాలి. ఒక మోషే పుడితేనే, కేవలము మట్టి నుంచి తీయబడినటువంటి ఒక మోషే పుడితేనే అమ్మ సుందరుడుగా ఉన్నాడని చూసి విశ్వాసంతో కాపాడుకుంటే, సాక్షాత్తు పరలోకం నుండి పరిశుద్ధాత్మ మూలంగా మరియమ్మ గర్భము ధరించి యేసుక్రీస్తు వారు పుడితే ఇప్పుడు మరియమ్మకి ఎంత విశ్వాసం ఉంది మరి? హల్లెలూయా. నేను అనుకుంటాను మోషే తల్లి కన్నా, ప్రపంచంలో ఉన్న తల్లుల కన్నా, నాకన్నా, అందరికన్నా నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్, ఎవరి విశ్వాసం గొప్పది? గట్టిగా చెప్పాలా? మరియమ్మ గారి విశ్వాసం గొప్పది. నమ్మింది. పరిశుద్ధాత్మ మూలంగా నువ్వు గర్భం ధరిస్తావని నమ్మేసింది. ఇది ఎలా సాధ్యమయ్యా? పరిశుద్ధాత్మలో జరుగుతుంది. మా అమ్మకి చెప్పమంటావా? చెప్పు. మన నాన్నగారు చెప్పనా? చెప్పు. మరి యోసేపుకి చెప్పనా? మరి యోసేపు నమ్మడు కదయ్యా. ఆ రోజుల్లో ఒకవేళ ప్రధానమైన తర్వాత స్త్రీ కానీ ముందుగానే అలా గర్భం ధరిస్తే మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కూడా చంపేస్తారు. ఈ సంగతి ఎవరికి తెలుసు? మరియమ్మకి తెలుసు. అయినా నమ్మింది. అయ్యా, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, ఒకవేళ ఏదైనా రాయి నా మీద పడి నేను చనిపోతే నేను దానికి కూడా సిద్ధమే అంది మరియమ్మ. చప్పట్లు కొట్టిన మరియమ్మ తల్లికి ఒకసారి గట్టిగా. అంటే ఎంత నమ్మేసిందో. ఆ రోజు అన్నది, దేవా మరి ప్రధానము చేయబడిన మా యోసేపు సంగతి ఏమిటి అంటే, అప్పుడే యోసేపు మోటాములు సదిరేసి ఏం చేస్తున్నారు చెప్పాలా? గట్టిగా వెళ్ళిపోతా ఉంటే ఎవరు వచ్చారంట? ఎవరు ప్రార్థన పెట్టి వచ్చారు? ఇప్పుడు మీరు చెప్పాలా? నేను అనుకుంటాను మరియం ప్రార్థనే అనుకుంటాను. ఎందుకంటే వెళ్ళి చెప్పమంది ఎవరు? అసలు మరియం అడగటం ఏంటి, దేవుడు చేయటం ఏంటి? నేను అంటాను, విశ్వాసంతో నువ్వు ఇక్కడ ప్రార్థన చేయి, దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు చెయ్యి, విశ్వాసంతో నువ్వు అడగాలి అంతే. ఎందుకంటే మనం దేవుని యొక్క ప్రతిబింబము, ఆయన యొక్క ఛాయారూపము. నేను అడిగి నేను విశ్వాసంతో ఇక్కడ అనుకుంటే అక్కడ ఆయన తెలిసిపోతుంది అంతే. హల్లెలూయా. అలాంటి మరియమ్మ ఎవరికి జన్మనిచ్చింది చెప్పండి ఒకసారి? సాక్షాత్తు పరిశుద్ధాత్మ సంపన్నుడు కలిగినటువంటి దివ్యమైన మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది. అయితే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన వెంటనే 40 రోజులు ఏం చేశారని బైబిల్ మనతో మాట్లాడుతుంది. ఉపవాసం చేశారు. చేశారా చేయలేదు? త్వరగా చెప్పండి. ఉపవాసం చేసినప్పుడు సాతానంట యేసయ్య విశ్వాసాన్ని కూడా పరీక్షించాలని వచ్చిందంట. చూసారా? ఎవరి విశ్వాసాన్ని పరీక్షించాలని వచ్చిందంట? ఈసారి ఆ హెడ్డే వచ్చిందంట. ఏ హెడ్? మాట్లాడరేటమ్మా. వాయుమండలాధిపతి శ్రీ శ్రీ సాతాను గారు. సాక్షాత్తు వాయుమండల గాల్లో తప్ప ఇంకెక్కడ తిరిగే యోగం దానికి లేదు. ఆగే యోగం లేదు, సాగే యోగం లేదు. ఎవరికి? దాన్ని అనకుండా నాకు ఊరుకోను. హల్లెలూయా. ఎందుకంటే మన అయ్యగారు అన్నారు దాన్ని ఎదిరించాలని. చెప్పాలి ఒకసారి. అయితే పాపం వచ్చి సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఉపవాసము ముగించిన తర్వాత 40 రోజులు పూర్తయిపోయిన తర్వాత సాతానికి ఎందుకు అనుమానం వచ్చిందంట? ఎవరి ముఖం చూసి? యేసయ్య ముఖం చూసి అనుమానం వచ్చిందంట. అయ్యో, నేను ఎప్పుడో 2 సంవత్సరాల లోపలనే మరియమ్మ గర్భంలో వచ్చిన వాళ్ళు చంపేశాను అనుకున్నాను, కానీ ఈ వ్యక్తి ఎవరో నీళ్ళలోంచి బయటకు వస్తే బాప్తిస్మ ఇచ్చి యోహానేమో, ఈయనకి బాప్తిస్మ ఇస్తే పరలోకములో నుండి ఒక శబ్దము వినబడ్డాది. ఇతనేనా? నిజంగా ఈయనేనా? రాజ్య పరిపాలన చేయకూడదు అనుకున్నాను, ఏం చేయడానికి వచ్చాడు మరలా? ఈయనేనా అని అనుమానం ఎవరికి ఉందంట? త్వరగా చెప్పండి. అందుకనే సాతాన్ అంట యేసయ్య విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిందంట. అంత పెద్ద యేసయ్య దగ్గరికే సాతాను విశ్వాసం పరీక్షించడానికి వస్తే నీ దగ్గరికి వస్తుందా రాదా? గట్టిగా చెప్పాలా? నీ దగ్గర అంత పెద్ద ప్రశ్న లేదు, కానీ రేపు చేతి కానీ లేంటది అంతే చాలు. ఇంకా మా యేసయ్య దగ్గర అయితే 3 ప్రశ్నలకు 3 జవాబులు ఉన్నాయి, కానీ నీ దగ్గర నా దగ్గర ఏమంటారు చెప్పండి ఒకసారి? గట్టిగా చెప్పండి. అందుకనే ఈరోజు మీటింగ్కి వచ్చావని మీ అమ్మగారు అడిగితే రేపు చివరి రోజు అమ్మగారు రేపు అని మనలో చాలామంది
ఏ రోజు కనపడతారు చెప్పాలా? గట్టిగా చెప్పండి, నాకు సగమే వినపడుతుంది. రేపు ఇదంతా విస్తారంగా నిండిపోద్ది. అవునా కాదా? నిజమా? నేను ఏదో సరదాగా అనుకున్నాను. నిజమేనా ఇదంతా నిండిపోద్దా? అంటే ఈరోజు వాళ్ళందరూ, అంటే ఇది నేను చెప్పలేదు, మీరే చెప్పేస్తున్నారు. మీరే కాదు, మా సంఘం కూడా, మన సంఘమే కాదు, ఎక్కడైనా 3 రోజులైతే ఏ రోజు వస్తాం మనము? వాళ్ళందరికీ ఈరోజు చెప్పండి, నువ్వు అందరినీ గెలవగలుగుతావు కానీ ఎవరిని గెలవలేకపోతున్నావు. అది ఎప్పుడు రమ్మంది నిన్ను? అందుకని ఈ రోజు నుంచి మీరు తీర్మానం చేసుకోండి. నాతో చెప్పండి, యేసయ్యా మా అయ్యగారు అమ్మగారు పదంకి మీనింగ్ అదేనా? ప్రభుని యేసు రమ్ము. ఎంతమంది అడిగారు కనుక అందరింటికి రమ్ము అని ఈ యొక్క పదముతో మిమ్మల్ని దేవుడు దీవించును గాక. సాతాను 3 ప్రశ్నలు వేసింది. మీరు బైబిల్ చదువుకోండి, నాకు సమయం లేదు. 3 ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటో చెప్పనా? నన్ను చూడండి. నిజముగా నీవు దేవుని కుమారుడు అయితే ఏంటి అదా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? రాళ్ళను రొట్టెలుగా చెయ్యి, అయితే అదే అడుగు. కానీ సాతాను చూడండి, అది అడగకుండా దానికంటే ముందు ఏం తలిగించింది? నిజముగా నీవు దేవుని కుమారుడు అయితే, అంటే రాళ్ళు రొట్టెలుగా చేయటం ఇంపార్టెంట్ కాదు, దేవుని నోట్ల నుండి ఏం రావాలనుకుంటుందంట? నిజముగా దేవుని కుమారుడు అయితేనే దానికి జవాబు కోరుకుంటుంది. నా యేసుక్రీస్తు వారు దానికి జవాబు చెప్పే అవసరమేం లేదు. అందుకని అన్నాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మూలముగా. చివరిగా మీరు గమనించినట్లయితే మరలా అంటాది సాతాను, ఈ లోక రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను. నిజముగా నీవు దేవుని కుమారుడు అయితే పైనుండి కిందకి అంటదా? అందా? అంటే సాతానికి ఇప్పుడు ఏం కావాలంట? దేవుని కుమారుడా అవునా కాదా అని ప్రశ్న అంట. ఆ ప్రశ్న అక్కడ ఆపేశా. ఇప్పుడు నా పాత నిబంధనలో ఇందాక మిమ్మల్ని ఒక చోట ఆపేశా. ఎక్కడ ఆపేశాను? మీరు దేవుని యొక్క రూపము. ఇప్పుడు సాతాను కూడా మిమ్మల్ని అదే అడుగుతుంది, నిజంగా మీరు దేవుని పిల్లలైతే. ఇప్పుడు మీ జవాబు ఏంటి? దేవుని పిల్లలా కాదా మీరు? చెప్పాలి, ఒకసారి చెప్పాలి గట్టిగా. అందుకోసమే కదా నశించుచున్నటువంటి మనలను వెతుక్కుంటూ మన దేవుడు మన ఇంటికి మోడీ ప్రాంతానికి వచ్చాడు. ఆమేన్. నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఈ వాక్యము దేవుని యొక్క ప్రతిబింబమే. నీతో మాట్లాడటానికే బహుశా ఈరోజు దేవుడు తన యొక్క ఆశను వెలబుచ్చుతున్నాడు. ప్రియులారా, నేను ముగిస్తూ చెప్తున్న చివరి మాట ఒకటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదనంట తన రాజ్యమును ఏదోను వనములో వ్యాప్తి చేశారు. ఏదోను వనములో వ్యాప్తి చేశారు కానీ పరిపాలించలేకపోయాం. అందుచేతనే ఇందాక నేను మోషే చెప్పానే, ఆ మోషే విశ్వాసము వీరుడు, విశ్వాసమునకు ఆయన కూడా బలమైనటువంటి ధాటిగా నిలబడ్డాడు. అందుకని మోషేతో అన్నాడు, మోషే మోషే భూమి మీద నా రాజ్యాన్ని వ్యాప్తి చేస్తాను, నువ్వు నాకు ఏం కడతావు అంటే చిన్న రాజ్యం కట్టమన్నాడు. చెప్పండి మాట గట్టిగా చెప్పండి. లేవీకాండం 1:1 త్వరగా చదవండి. లేవీకాండం 1:1 త్వరగా చదవండి. లేవీకాండం 1:1 యెహోవా మోషేని పిలిచి, మోషేని పిలిచి. అలాగే ఉందా? అంటే దేవుడు మనిషిని ఇప్పుడు మీ విశ్వాసం ఎలా ఉండాలి చెప్పాలా? నాతో చెప్పండి, దేవా నన్ను పిలువు. ఆమేన్. అద్దండి, విశ్వాసాలు పెరిగిపోతూ ఉండాలి వాక్యం వింటా ఉంటే. ఏ మోషేని పిలుస్తావా ప్రభా? ఆ మోషే పర్వతం దగ్గర ఏం చేశారు? నిన్ను నమ్మారా? చెప్పండి, నమ్మాడా? నిజం చెప్పండి. మన బైబిల్ చదివేమో, నమ్మాడా? నేను వెళ్ళనంటే నాకు మాటలు రావు, నేను వెళ్ళను. అమ్మ ఎంతో విశ్వాసంతో పెంచింది, అయినా సరే ఆ పొద దగ్గర ఎంతో యుద్ధం జరిగింది దేవునికి మోషేకి. వెళ్ళనంటే వెళ్ళను, వెళ్ళనంటే వెళ్ళను, నేను వెళ్ళను. చివరికి దేవుడు బ్రతిమాల అన్నాడు, మీ అన్నయ్యని పంపిస్తాను, వెళ్ళను. ఒక కర్ర ఇస్తాను, నేను వెళ్ళను. వెళ్ళు మోషే. ఇప్పుడు ఈ కథ ఇక్కడ ఆపట్లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని బ్రతిమాలితే వచ్చారా, మీ విశ్వాసంతో వచ్చారు ఇక్కడికి? చెప్పండి, నిజం చెప్పేయండి. మీ అమ్మగారు ఇంటింటికి వెళ్ళి బాబు రెండమ్మా, అయ్యా రండి అని అన్నదా?
సభలు జరుగుతున్నాయి రండి అంటే వచ్చేసామా గట్టిగా చెప్పాలా? వచ్చేసాం కాబట్టి నా సంతోషం ఏంటో తెలుసా? మోషే అయినా అంత పరిపూర్ణమైన ప్రవక్త గారైనా దేవుని పని కొంచెం ప్రతిఫలించుకున్నారేమో, కానీ ఈరోజు రమ్మంటే వచ్చాము కాబట్టి పరలోక రాజ్యములో గొప్పవారము ధన్యులము మనమే. హల్లెలూయా. అది నా విశ్వాసము. ఎందుకంటే వారు చూచి దేవుని నమ్మారు, సూచనలు చూచి దేవుని నమ్మారు. మనము చూడక, చెప్పాలి మీరు, చూడక, బైబిల్లో ఉందా లేదా? చూచి నమ్మిన వానికన్నా. ఈరోజు మీ అందరు ఇక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడికి వచ్చాను, అయ్యగారులు అక్కడ కూర్చున్నారు. మన విశ్వాసం ఏంటంటే ఇక్కడ ఎవరున్నారని నమ్ముతున్నాం మనము. అబ్బా ఎంత సంతోషం అండి. ఆయన నా కంటికి కనబడకపోయినా ఇక్కడ మన ప్రతి వారి యొక్క కంఠంలో ఉన్న విశ్వాసము ఆయన ఉన్నాడు ఇక్కడే. మీరు కూడా గౌరవంగా చెప్పండి, నా యేసయ్య నా దగ్గరే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. నమ్మండి. మీ పక్కన ఎవరెవరో అనుకుంటున్నారు, కానీ మీ పక్కన ఎవరు ఉంటారు? ఎంత అదృష్టం అండి. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మోషే అని పిలిచి ఏమన్నా ప్రత్యక్షపు గుడారములో నుండి అతనితో ఇలాగూ మాట్లాడాను. మొట్టమొదటి రాజ్య పరిపాలనకు దేవుడు ఏదోను వనమును నిర్మించినప్పటికీ కూడా వారు పరిపాలించలేకపోయారు. అందుచేతనే దేవుడు మోషేని పిలిపించి రెండవ పరిపాలన చేసే ఒక కట్టడ కట్టించాడు. దాని పేరే ప్రత్యక్షపు గుడారము. చెప్పండి, ఆ మాట ఏంటి? గట్టిగా చెప్పాలి అందరూ ఒకసారి. అంటే మందసము, దీపస్తంభం అంటాం. ప్రత్యక్షపు గుడారం అది. ఆ ప్రత్యక్షపు గుడారము ఎప్పుడైతే వచ్చిందో ప్రజల్లో భయం కలిగింది. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారము ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రత్యక్షపు గుడారము లోపల ఎవరుంటారని అందరూ నమ్ముతున్నారు. చెప్పాలా? దేవుడు ఉంటాడు. ఆ ప్రత్యక్షపు గుడారము కదులుతూ ఉంటే అందరికి భయం వేసేది. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు మందసం ఉంటే వారికి విజయం వచ్చేది. నన్ను చూడండి అందరు, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇశ్రాయేలీలంటే ఆ రోజుల్లో వేరే రాజులు ఎందుకు భయపడ్డారు అని అంటే, ఇశ్రాయేలీల మధ్య ఏముంటుందని వారికి తెలిసిపోయింది. చెప్పాలి గట్టిగా ఒకసారి. ప్రత్యక్షపు గుడారం ఉంది, మందసం ఉంది. రోయ్ వాళ్ళ జోలికి మనము చెప్పాలి ఒకసారి. వెళ్ళలేమంటే వెళ్ళలేము. ఓ రోజు ఏం జరిగిందో తెలుసా ప్రియుల? మన ఇశ్రాయేలీలు వద్దన్నా సరే మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారంట ఒక చోటకి. దేవుడు వద్దన్నా సరే ఏం చేశారు? వీళ్ళు ఏం సిద్ధపడకుండా, అప్పుడప్పుడు మనం కూడా చూడండి, మన పిల్లలు ప్రత్యేకంగా పరీక్షలకు సిద్ధపడకుండా అయ్యగారి దగ్గరికి వచ్చి, అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మగారు పాస్ అయ్యేటప్పుడు ప్రార్థన చేసేయండి అంటూ ఉంటారు. నేను మళ్ళీ చెప్తాను, మీరు సిద్ధపడేది బాగా చదువుకుంటేనే ఏమవుతారు? అబ్రకదబ్రాలు ఉండవు ఏసై దగ్గర. మిమ్మల్ని కూడా నేను అదే అంటాను, బాగా కష్టపడితేనే మనం ఫలిస్తాం. కష్టపడకుండా మనం ఫలింపులోనికి గట్టిగా చెప్పాలా? అంటే దేవుడు కష్టపడే బలం ఇమ్మని అడగండి, దేవ జ్ఞానం ఇమ్మని మనం అడగాలి. నేను అంటాను ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి చరిత్రలో మోషే గారికి దేవుడు ప్రత్యక్ష గుడారము సిద్ధపరిచి ఒక చోటకి వెళ్ళొద్దు అంటే తీసుకెళ్ళి పెట్టేశారు. యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మరి వస్త తెచ్చేయాలి కదా, ఎవరిని? ఆ మందసాన్ని తెచ్చేయాలి కదా. వీళ్ళు మందసం వదిలి వచ్చేసారండి. చెప్పాలి ఒకసారి గట్టిగా, ఎవరు వదిలి వచ్చేసారు చెప్పాలి గట్టిగా. మందసాన్ని అక్కడ వదిలి వచ్చేసారు. ఆ శత్రు దేశం వాళ్ళు ఏం చేశారంటే, ఒరే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఏదైతే వారి దగ్గర ఉందో బాగా విర్రవీగారు, వాళ్ళు పరిపాలించేస్తున్నారు, అసలు వారిని మనం ఓడించలేకపోయాం అనుకున్నాము, కానీ ఏదైతే వారి దగ్గర ఉందో మన దగ్గరకు వచ్చేసింది కాబట్టి తీసుకొచ్చి ఎక్కడ పెడదాం అనుకున్నారు? వాళ్ళ దగ్గర పాపం ఉన్నటువంటి, వారు ఆరాధిస్తున్నటువంటి వాళ్ళ దేవుడి దగ్గర దాన్ని పెట్టాలనుకున్నారు. తెచ్చారంట పాపం. ఏం చేశారు చెప్పండి? తెచ్చారంట. అదేమో చాలా ఎత్తుగా ఉంటుందంట, మత్స్యాకారంలో చేయబడినటువంటి వారి యొక్క దేవుడు అక్కడ అంత పెద్దగా నిలబడ్డాడంట. పాపం ఈ మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట చెప్పాలి గట్టిగా. పాపం అక్కడ ఎదురుగుండా పెట్టారు. పెట్టి వచ్చేసి ఏమేశారు? తొలిపేసేసారు. కొంచెం మత్స్యాకారంలో ఉన్నటువంటి పాపం వారి యొక్క దైవం అంటుందంట, ఒరే ఎవరిని తెచ్చిపెట్టారు తెలుసా మీకు? మీరైనా పర్వాలేదు కానీ ఈ పెట్టిలో ఉన్నవాడు సామాన్యుడు కాదురా. ఈ పెట్టిలోనే ఉన్నాడు ఆయన. ఎవరు చెప్పాలా? ఇష్టంగా చెప్పండి గట్టిగా. ఎవరంటున్నారా మాట? ఆ మత్స్యాకారంతో ఉన్నటువంటి వారి యొక్క దేవుడు అంటున్నారు ఆ రోజుల్లో. ఏంటంటే దీంట్లో ఉన్నది దేవుడే. మీరు నమ్మటానికి ఇంకో మాట చెప్పనా? గెరాసీన్లో సేనా దయ్యాలు పట్టినవాడు యేసుక్రీస్తు వారిని ఏమన్నాడు? మరి అది నిజమైనప్పుడు ఇది కూడా నిజమే కదమ్మా, మరి నమ్మరే నా కథ అంటూ పాపం చాలా భయపడిపోతుందంట, వణికిపోతుందంట.
నా యేసుక్రీస్తు వారేమో ఆ పెట్టి లోపల ఉండి నన్ను వదిలేశారా, మీతో బెంగెట్టుకున్నా నన్ను తీసుకుని వెళ్ళకుండా ఇక్కడ ఇలా వదిలేశారు, నన్ను ఎప్పుడు వచ్చి తీసుకుని వెళ్తారని నా యేసుక్రీస్తు వారంట ఆ లోపల ఉన్నారంట. దీని లోపల చెప్పాలి ఒకసారి, ఆ మందసం లోపల అలా కూర్చుని ఉన్నారంట. ప్రియులారా, నిజం చెప్తున్నాను ప్రియులారా, నేను అనుకుంటున్నాను బహుశా నా యేసుక్రీస్తు వారి లోపల ఉండి 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 ఒక్కసారిగా అని అనుంటారేమో అనుకుంటున్నాను నేను. ఎంతసేపు మౌనంగా ఉంటారు? ఆ స్వరానికంట ఆ నిలబడినటువంటి పాపం వారి యొక్క ఆరాధిస్తున్నటువంటి ఆ దేవత ఒక్కసారిగా కింద పడిపోయిందంట. మరుసటి రోజు పొద్దున్న వచ్చి తలుపు తీసేసరికి ఎవరు పడిపోయారు? వారు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవత కింద పడిపోయింది. వెంటనే తీసి అయ్యయ్యో ఎంత పని అయిపోయిందని దాన్ని లేచి నిలబెట్టేసరికి అప్పుడే అంటుందంట, మీరు నిలబెట్టినా నేను నిలబడలేను, నా వల్ల కాదు. ఎవరున్నారు లోపల? చెప్పాలి మీరు గట్టిగా. నేను నిలబడలేను, నా వల్ల కాదు అని మళ్ళా నిలబెట్టి వీళ్ళు పాపం అన్ని బందోబస్తు చేసి కట్టి వెళ్ళిపోయి మళ్ళా వెళ్తా వెళ్తా ఏం పెట్టి వెళ్ళారు. ఈసారి అది అన్నదంట, నేను పడిపోతా ఉంటే అత్తమాట నిలబడుతున్నారు, ఈసారి నేను ఎలా పడతానంటే నన్ను నేను ఏం చేసుకుంటాను, మొక్కలు చేసేసుకుంటాను, అప్పుడు కానీ మీరు నన్ను ఏం చేయలేరు అని. ఈసారి అండి పాపం అప్పుడప్పుడు చూడండి, కొంతమంది కోపం వస్తే చాలామంది గృహాల్లో గోడకి తలకేసి ఏం చేస్తారు? అమ్మ మీకు అలవాటు ఉంది అయితే, మీరే అన్నారు, నేను అనలేదు. అలాగే పాపం దీనికి అలవాటు ఉందేమో నాకేం తెలుసు, కానీ పాపం నా దేవుడు ఆ పెట్టిలో ఉండి రెండవ రోజు కూడా ఆలోచించి ఎప్పుడబ్బా అన్న పిల్లల దగ్గరికి వెళ్తాను, ఇశ్రాయేలులారా ఎక్కడున్నారు అంటూ బెంగతో నా దేవుడు లోపల ఉండి రెండోసారి కూడా 2 రోజులు అయింది అని అనుంటారేమో. ఆ ధ్వనికే భయపడిపోయింది, ఆ చిన్న స్వరానికే భయపడిపోయి ఈసారి ఎలా పడ్డదంటే మొండెం పోయింది, తోక పోయింది, ఆ నడుము పోయింది, 3 ముక్కలుగా పడిపోయింది. ఎవరుంటే పడిపోయింది మీరు చెప్పాలా, గట్టిగా చెప్పాలా? దేవుని యొక్క చిన్న రాజ్యం అంటున్నాను నేను. ఏదోను మనము చిన్న రాజ్యము, ప్రత్యక్షం కూడా ఒక చిన్న రాజ్యము. అలాంటి రాజ్యము చిన్న మందసము ఉంటేనే అలా భయపడిపోయింది. నేను ముగిస్తూ త్వరగా మీకు అసలు రహస్యంలో తీసుకుని వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. నేను అంటాను, మరి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మాట ఏంటి అని అంటే, రాజ్య సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను అంటూ ఆయన ఒకరోజు ఒక దేవాలయాలు మనుషులు కట్టిన దేవాలయానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మనుషులు కట్టిన దేవాలయానికి ఇలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ యొక్క దేవాలయం అంతా చూస్తే ఎలా ఉందని బైబిల్ మాట్లాడుతుందంటే దొంగల గుహగా ఉంది. చెప్పండి అన్నమాట. వ్యాపారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? గువ్వలు అమ్ముతున్నారు. దేవుని దేవాలయం అసలు లేనే. వెంటనే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి మీరు ఒకసారి? అక్రమము నా దేవుని యొద్ద నుండి అని వారందరినీ బయటికి గెంటేయలేదా? దేవుని మందిరాన్ని మరలా దేవుడు పవిత్రపరుచుకున్నాడా లేదా? గట్టిగా చెప్పండి. అంటే ఇప్పుడు దేవుని మందిరము ఉండాలని దేవుడు చాలా ఇష్టపడ్డాడు. ఏమన్నాడు? దేవుని మందిరం ఉండాలని దేవుడు చాలా ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ మందిరం గురించి ఒకరోజు ఒక ప్రవచనము చెప్పాడు దేవుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అందుకు యేసుక్రీస్తు వారు ఆ దేవాలయాన్ని చూచి అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయ ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండదు, పడద్రోయబడునని. నిజంగానే క్రీస్తు శకము టైటస్ అనబడుతున్నటువంటి ఒక రాజు వచ్చి ఈ దేవాలయంను ధ్వంసం చేసేశాడు. అయితే దేవాలయం పైన చాలా ఎత్తైన బంగారం ఆ రోజు సొలొమోను కట్టించాడు. ఆ బంగారం కరిగిపోయి ఈ రాళ్ళ మధ్యకు వెళ్ళిపోయింది. ఆ బంగారం తేవటానికంట ఆ కిందున్న పునాది రాయలు ఎంత ఉంటే తెలుసు? 50 అడుగులు ఉంటుంది ఒక్కొక్క రాయ. 50 అడుగులు ఎత్తేమో 20-30 అడుగులు. అంత పెద్ద పెద్ద రాళ్ళును వారు తీసేశారు బంగారం కోసం. అంటే దేవుని ప్రవచనం నెరవేరిందా, నెరవేరలేదా? ఉండదు అని అన్నారు. తర్వాత మాట చదవండి కొంచెం కిందకి. 35వ వచనం చదువుదాం. 24:35. ఆకాశము భూమి గతించును కానీ ఇప్పుడు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి మాటలు ఏమాత్రము, అంటే ఇప్పుడు దాకా యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో అవేమీ కూడా గతించవు, అన్నీ జరుగుతాయి. 3వ వచనములో ఒక మాట అంటున్నాడు, చదవండి. శిష్యులు మాత్రమే దేవుని దగ్గర ఏకాంతముగా వచ్చి, అయ్యా ఈ రాకట ఎప్పుడు జరుగును, నీ రాకటకును యుగ సమాప్తికి సూచనలేమిటి అంటే దేవుని రాకట గురించి ఎప్పుడు అడిగారు శిష్యులు? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య ఎప్పుడు వస్తాడని ఎవరు అడుగుతున్నారంట? ఎంత విశ్వాసము శిష్యులకి! హల్లెలూయా. నేను అనుకుంటాను ఆ రోజు రాకట పండుగ చేశారేమో అనుకుంటున్నాను నేను. నిజమా అబద్ధమా? అధ్యాయం అంతా మీరు చదివారు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం అంతా ఉంటుంది. అంటే యేసయ్య కూడా శిష్యులకి ఏం నేర్పించాడు చెప్పాలా?
ఒక రాకడ పండుగ నేను వచ్చినప్పుడు మీరు పండుగ చేయండి. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు మాత్రం నేను చెప్పి నేను మీకు ఇక సెలవు ప్రకటిస్తాను, నేను వెళ్ళిపోతాను. ఈ అధ్యాయం ఒక్కటే నేను మీతో మీ హృదయముకు అద్దేటట్టుగా ఇంతవరకు మాట్లాడాను. ఇప్పుడు దిద్దేటట్టుగా మాట్లాడతాను, బాధపడద్దు. అవునా? అద్దటము ఇంపార్టెంటే. దిద్దుకునుము నిన్ను నీవు దిద్దగలవు. పోనీ సభను వదిలేద్దాం, నీ కుటుంబాన్ని నువ్వు దిద్దుకోమని నా ప్రసంగం, అంతే. ఒక్క నోవాహు వల్ల వారి కుటుంబం రక్షింపబడ్డది. అలాగే ఈరోజు నీ ఒక్క దాని వల్ల, నీ ఒక్కడి వల్ల నీ కుటుంబం రక్షించుకో, అంతే. ఇంక నేనేమి కోరుకోవట్లేదు ప్రియులారా. అంటున్నారు శిష్యులు యేసయ్య దగ్గర కూర్చుని, యేసయ్య ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, నువ్వు ఎప్పుడు ఎలా వస్తావు, దీనికి మాకేమైనా కొన్ని ఆధారాలు చెప్పు అని అడిగారంట యేసుక్రీస్తు వారిని. చెప్పుంటారా, చెప్పకుండా ఉండుంటారా? గట్టిగా చెప్పాలి. అయితే రాకడ పని జరిగినట్టే ఆ రోజు. చదవండి ప్రియులారా, 4వ వచనం చదువుదాము. ఎవడునో మిమ్మలను మోసపరచకుండా చూచుకునుడి. ఏ రోజు? నా రాకడ దినముల్లో అనేకులు నా పేరట వస్తారు. నేనే క్రీస్తునని చెప్పి. ఏమంటారంట? గట్టిగా చెప్పాలా? నేనే క్రీస్తునని చెప్పి. ఈ రోజు చాలా మంది వస్తున్నారా, రావట్లేదా అలాంటి వారు? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలా? అంటే ఏంటో చెప్పనా, రాకట బోధ చేయని ప్రతివాడు కూడా, రాకట లేదు అని అనుకునేవాడు ప్రతివాడు కూడా ఎవడనుచరుడు చెప్పాలా? అంత్యక్రీస్తు. ఇప్పుడు నన్ను చూడాలి. ఓ రోజు అంట ఈ చిన్న దెయ్యాలన్నీ పెద్ద సాతాను దగ్గరికి వెళ్ళి అన్నాయంట, ఇదిగో వీళ్ళందరూ కూడా క్రీస్తు మరలా వస్తాడు. క్రీస్తు అంటే అర్థం ఏమిటి? యేసు అంటే అమ్మా రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అంటే రాజులకు రారాజు ఇవన్నీ ఉంటాయి, అన్నిటికన్నా టాప్ మోస్ట్ అనమాట. అదొక బిరుదు. సీఎం, ఇప్పుడు సీఎం అంటే పేరు చెప్తారు మీరు, అంతేనా? క్రీస్తు అంటే యేసు, అర్థమైందా? క్రీస్తు అంటే అది ఒక బిరుదు. అది పరలోకం నుండి భూలోకానికి వచ్చినటువంటి ఒక బిరుదు. క్రైస్ట్ అంటే క్రీస్తు, అదొక బిరుదు. అభిషక్తుడు, ఇంకా పేరుకి పైన ఏమి ఉండదు, అన్ని పేరు కిందే ఉండాలి. అలాంటి పేరు ఎవరికి ఉంది చెప్పండి? యేసుకుంది. ఆ చిన్నదయ్యాలన్నీ వెళ్ళి సాతాను అన్నాయంట, ఇదిగో వాళ్ళందరూ కూడా క్రీస్తు బిరుదును వారు సంపాదించారు, మరి నువ్వేం చేస్తావంటే దాంట్లో ఏముంది? దాని ముందు అంత్య అని పెట్టుకుందాం. దేని ముందు? క్రీస్తుకు ముందు ఏమని పెట్టుకుందా? అంత్య అని పెట్టుకుందాం. అంతేగాని అంత్య యేసు అని అందంటది. అంటే సాతాను కూడా పాపం కింద మీద పడి ఈ బోధలు అక్కడక్కడ ఏం తెచ్చుకుంటుంది, కొంచెం తెచ్చుకుంటుంది, కానీ పనికిరాదు. అది క్రీస్తును క్రీస్తుగా అంగీకరించాలి, కానీ అంత్యక్రీస్తుగా పేరు మార్చుకున్నది. మనలో కూడా అంటున్నాను, బోధలు అనే వినాలి, కానీ బోధ నీకు అనుకూలంగా ఏం చేయకండి దయచేసి. గట్టిగా చెప్పాలా? మార్చుకోకూడదు. బోధలనే చేయండి. నీ శత్రువుని ఏం చేయమని ఉంది? గట్టిగా చెప్పేయండి, గట్టిగా చెప్పండి. ఎందుకో ఈరోజు మీతో చెప్పాలనిపిస్తుంది నాకు, అందుకని అడుగుతున్నాను. మీ శత్రువులు ఏం చేయమని ఉంది? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా? ఒకసారి అందరు చెయ్యొద్దండి, ఒప్పేసుకుందాం. దేవా, ఈరోజు వరకు నేను ఎవరితో మాట్లాడలేదో ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడతాను. అదేంటి స్వరం తగ్గింది? అదే కదమ్మా బైబిల్లో ఉన్నది కదా. అప్పుడు అంత్యక్రీస్తు అంటదే, అంత మాటని నేను ఎన్ని తిట్లు తిట్టి, నేను తిట్టినా, నేను కొట్టినా, నేను అవమానపరిచిన యేసయ్య మొక్క మీద ఏం చేశారు? మరి ఆయనే మాట్లాడినప్పుడు ఈరోజు మనకి శత్రుత్వాలతో అందరితో మాట్లాడండి. మీ అత్తయ్య కావచ్చు, చాలా రోజులైందేమో నువ్వు మాట్లాడి, ఇంటికి వెళ్ళి మాట్లాడి. ఈరోజు మీ అల్లుడే కావచ్చేమో, మీ బంధువులే కావచ్చేమో, ఎవరితో నువ్వు వైరం పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు దూరం అయిపోయావో, దయచేసి వారితో ఏం చేయి? గట్టిగా చెప్పండి, ప్రేమిద్దాం. గట్టిగా చెప్పండి, ప్రేమిస్తే విశ్వాసం కాపాడుకున్నట్టే. ఇంక దీనికన్నా పెద్దది ఏముంది? అవునా కాదా? చదవండి దయచేసి. అంత్యక్రీస్తులు వస్తారు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అందరినీ పలువురిని అంటే కొంతమందిని ఏం చేస్తారు? మోసపరిచెదరు. ఇప్పుడు చాలా మంది కూడా అలాంటి మోసాల్లో పడిపోతున్నారు పిల్లలు. 11వ వచనం ఏమని ఉంది? అంతము వరకు సహించిన వాడెవడో. ఇలాంటి సమస్యల్లో చావగొడతారు, ప్రాణాలు తీసేస్తారు, చంపేస్తారు. నా మాట వినబడుతుందమ్మా అందరికీ? నా మాట వినబడుతుందా? మీరు చక్కగా బాప్తిసం తీసుకున్నారు, రక్షణ తీసుకున్నారు, ఈ టైం అయినా మీటింగ్ పెట్టుకుంటున్నారు. నేను మన గుజరాత్కి వెళ్ళినప్పుడు ఇలా మీటింగ్లు పెట్టుకోవడానికి ఏం లేదు అక్కడ, లేదండి. ఒకవేళ బాప్తిసం తీసుకుంటే వారికి రేషన్ కార్డులు, వారికి ఉన్నాయి అన్నీ కూడా కట్టే స్కూల్లో తీసేశారు పిల్లల్ని. అమ్మ నాన్న బాప్తిసం తీసుకున్నారని స్కూల్ నుంచి పిల్లల్ని ఇంటికి పంపించేశారు. ఆ బాధ తట్టుకోలేక ఇంటికి వాళ్ళు వెళ్ళి మేము మారలేదండి అని మరలా చెప్పి ఆ సర్టిఫికేట్ మరలా తీసుకొచ్చి పిల్లలకి మోషన్ లేదు.
వరకు సహించాలి. అలాంటి రోజులు మనకు కూడా త్వరలోనే రాబోతున్నాయి. అంటే ఇప్పుడు రాకడికి సిద్ధపడాలంటే ఏదో వచ్చి ఒక పాట పాడి మనం ఏదో ఒక వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. ఇదో పెద్ద ఉద్యమమే. మన మోడీని గ్రామాన్ని మనము సిద్ధపడాలి అంటే మన పెద్ద ఉద్యమమే ఇది. నేను సిద్ధపడాలి, నాతో ఉన్న వారిని కూడా ఏం చేయాలి చెప్పాలి గట్టిగా, సిద్ధపరచుకుంటాను. అందుకని అంతం వరకు ఏం చేయమనుంది బైబిల్లో, సహించిన వాడు రక్షించబడును. 24 ఏమని మాట్లాడుతుంది, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము, అంటే సంఘములో ఉన్న వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను పెద్ద పెద్ద అద్భుతాలను మహత్కార్యములను మహాద్భుతాలు చేస్తారు. నన్ను చూడాలి మీ అందరూ. ఈ మాట మీకు చెప్తాను. అక్కడెక్కడో ఒకరు ఉన్నారంట, అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేసి జరిగేది కూడా ఏం చేస్తుందంట, మనకి చెప్పరు, చెప్పేద్దంట. అంతే, మొత్తం ఇక్కడ సంఘాలన్నీ ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి. బైబిల్ గ్రంథంలో జరిగేది దేవుడు ఎవరికి చెప్పలేదు. వారి యొక్క రాజ్య విస్తరణ కొరకు విశ్వాసం బలపరచడానికి చెప్పాడు, కానీ ఇంకా మరొకటి చెప్పలేదు. నీకు వచ్చే నెల పెళ్ళి అయిపోద్ది అని చెప్పడు దేవుడు. నువ్వు మంచోడివి అయితే ఓ మంచి ఉద్యోగం చేస్తే వీళ్ళు వాళ్ళు వెళ్ళి చూసుకుంటే అప్పుడు పాస్టర్ గారు వచ్చి అయ్యగారు అని ప్రార్థన చేసి వారిని చెతపరిచి వాక్యం ద్వారా ఒకటి చేస్తారు. ఇది మేం చేయాలి, మాకు అప్పగించాడు బాధ్యత. అవునా కాదా? అవునా కాదా? మిమ్మల్ని తెచ్చుకోమనలేదు, వాళ్ళని వచ్చేయమనలేదు. అందుకనే అబ్రహాము కాలంలో ఎలియాజరు వెళ్ళాడు ఎత్తుక్కుంటూ, సర్చ్ టు గెట్ ఎ గుడ్ బ్రైడ్ అండ్ బ్రైడ్ రూమ్. నేను అంటాను ప్రియులారా, అంత్యక్రీస్తు మహత్కార్యములు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. నేను పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఒక చోట ఒకరు జరిగిందంతా చెప్పేస్తున్నారు. జరిగిందంతా చెప్పేస్తా ఉంటే ఒకరు పాపం చాలా సంవత్సరాల నుంచి అలా ఇంట్లో ఒక చిన్నమ్మ కనబట్టలేదండి. అయ్యో మా చిన్నమ్మ కనబట్టలేదు కదా, వెళ్ళి పాపం కనుక్కుందామని వెళ్ళి కనుక్కున్న సంవత్సరం అయిందండి ఆవిడ కనబడక. పాపం వెళ్ళి చెప్పిన వెంటనే ఆమె కళ్ళు మూసుకుని ప్రవచించింది. ఆమెను చంపి ఒక మూటలో కట్టి ఎక్కడో పడేశారని చెప్పింది. మా సంవత్సరం కనబడిపోతే ఇంకేం చెప్పింది అనుకున్నాం మేము కూడా. పాపం వీళ్ళు ఇంటికి వచ్చేసి బొల్లుమని ఏడ్చేశారండి. ఎవరు పోయారని. అయ్యో ఇంకటి ప్రవచనం వచ్చింది, అది నిజమే, అయిపోయింది అని గొల్లుమని ఏడ్చేశారు. మరుసటి రోజు ఉదయం పాపం వాళ్ళ చిన్నమ్మ నిజంగా బతికి బయటకు వచ్చి తలుపు కొట్టింది. ఈ తలుపు తీసి చూసిన వెంటనే ఇంటికి నేను రాత్రి అంతా ఏడిచేసరికి చచ్చిపోయిందని. పొద్దున్న చూసిన వెంటనే పాపం ఆవిడెవరు దారి తప్పిపోయి ఎక్కడెక్కడో తిరిగి జుట్టంతా పాడైపోయి వాళ్ళు వీళ్ళు ఎవరో తీసుకొచ్చి ఇంటికి వదిలేరు. పాపం తప్పిపోయింది ఆవిడ. ఆ జుట్టు అది చూసేసి ఆమె ఇదేదో ఆత్మీయం వచ్చేసిందని గట్టి గట్టి కేకలేసేస్తా ఉంటాయి. ఆమె అంటుంది, అమలు నేను వచ్చాను, నేనే వచ్చాను అంటుంది. ఆ రోజు నుంచి అక్కడికి వెళ్ళటం మానేశారు. ఇప్పుడు చెప్పండి, అద్భుతాలు చేస్తారు అంత్య దినాల్లో. నేను చెప్తున్నాను, అబద్ధ క్రైస్తవులు, అబద్ధపు బోధకులు, అబద్ధపు అంత్యక్రీస్తులు వచ్చి అద్భుతాలు చేస్తారు. చనిపోయిన వాడిని తీసుకొస్తే అప్పుడే బతికించేస్తారు. కాలు ఇరిగిపోయిందేమో చెయ్యేస్తే అప్పుడు అతికిపోతుంది. గొప్ప గొప్ప సూచనలు జరుగుతాయి. ఏ కాలంలో ఇదంతా? నేను మరలా వస్తాను అప్పుడు. అంటే ఇప్పటికే చాలా ప్రారంభమైపోయి మనం వెళ్ళిపోతున్నాం. మనలో సగం మంది జాగ్రత్త, వద్దు. నేను ఇందాక నన్ను ఏం కాపాడుకుందాం, ఎక్కడికి వెళ్ళాలన్నాను. ఈ రెండే ఈరోజు మన టాపిక్. ఈరోజు కదండి, మన మేఘం ఎక్కే వరకు ఇదే టాపిక్. చివరి మాట 24 ఇంకొకసారి చదువుదాం ప్రియులరా. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము, సంఘములో ఉన్న వారిని సైతము మోసపరచడానికి గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు చేస్తారు. 25వ వచనం ముగింపులోకి వచ్చేస్తున్నాం. 25వ వచనం, ఇదిగో ముందుగా ఏమన్నాడండి? ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. అంటే 25వ వచనం అంటే మధ్యలో ఎన్ని వదిలేశాను. 25వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నేను ముందుగా చెప్పి ఉన్నాను. అంటే ఆ రోజే వారు రాకడ పండుగ చేసినప్పుడు దేవుడు ఎన్ని ముందుగానే వారికి చెప్పాడు. జాగ్రత్త, 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 జాగ్రత్త. అందుకనే శిష్యులు యేసు రాక కొరకు ఎదురు చూసి ప్రాణాలైనా ఇచ్చేశారు, కానీ ప్రభు రాడు అంటే ఒప్పుకోలేదు. వాళ్ళు వస్తాడని చెప్పారు వారు. చెప్పండి అన్నమాట. పౌలు గారు తెలుసామా మీ అందరికీ? బైబిల్లో యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నారు? ఒక్కసారి. పౌలు గారు ఎన్నిసార్లు తిన్నారు? 5 సార్లు. తెలుసా కొడ దెబ్బలంటే? తెలుసామా? ఒక్క దెబ్బ పడితేనే ప్రాణం పోతుంది. ఒకటి తక్కువ 39 ఎందుకు కొడతారు తెలుసా? కొట్టేవారు కూడా ట్రైనర్స్ ఉంటారు. ఎవడ పడితే కొట్టడు. ఆ కొట్టేవాడండి 39 కొట్టి 40వ దెబ్బ వేసిన వెంటనే వాడు గుండెల్లో రక్తం బయటకు వచ్చి చచ్చిపోతాడు.
అంటే అలా కొట్టాలి, అది పనిష్మెంట్. అంటే పౌలు గారిని 5 సార్లు మరణం వరకు తీసుకుని వెళ్ళారా? అక్కడికి వెళ్ళినా సరే ఆ గుప్పెడు గుండెలో రక్తము అలా ఆపి మరణాత అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పాలి గట్టిగా మీరు. అంటే అర్థం ఏంటి? నా ప్రభు మరలా వస్తాడు. బెత్తం తీసుకుని వీపంతా కూడా వాయి కొట్టారు, కాలు వాయి కొట్టారు. ఆ కొడుతున్నప్పుడు పౌలు గారికి గాయాలు కలిగి నెప్పులతో గొంతులు వేసి కింద పడిపోతా ఉంటే ఆయన స్వరంలో అమ్మ అబ్బా అయ్యో అని కేకలు వేయలేదు, కానీ మరణాత మరణాత అని కళ్ళంట నీళ్లు కార్చుకుంటూ మరణాత చెప్పాడు. ఎందుకంత ప్రేమ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు పౌలు. అంతే దినాల్లో మనకి ఇలాంటి శ్రమలు వచ్చినా భయపడవలసిన అవసరం లేదని ఈరోజు మిమ్మల్ని దిద్దుతూ హెచ్చరిస్తున్నాను. 48వ వచనం చదువుకుందాం. అయితే దుష్టుడైన ఒక దాసుడు తన యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు తన మనస్సులో అనుకుని తన తోటి దాసులను కొట్ట మొదలు పెట్టాడు. 51వ వచనము. అక్కడ ఏడ్పును. అక్కడ చాలు. ఇందాక ఓ ప్రసంగం చెప్పాను కదా మీకు. ఓ దాసుడు ఓ యజమానుడు అంటే కొంతమందికి పని అప్పగించి వెళ్ళాడండి, మళ్ళీ వస్తానరా కొంచెం బాగా చూసుకోండిరా అని. దాంట్లో ఒకడు అన్నాడంట, వస్తాను అంటున్నాడు కానీ యజమానుడు రాడురా అని వచ్చిన వాళ్ళు కొట్టేశాడంటే అది నచ్చినట్టు చేసేసాడంట. యజమానుడు ఒక రోజు వచ్చినప్పుడు చూసేసరికి వాళ్ళు అనుకున్న మనుషులు అనుకున్న పని జరగలేదు. 51వ వచనంలో వారిని ఏం చేశాడండి? అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. దాని పేరే ఏంటి చెప్పాలా? నరకము. చెప్పాలి గట్టిగా. ఎగిరితే పరలోకము, ఎగరకుండా రేపు అనే వారికి ఏముంది చెప్పాలా? నరకము. ఇప్పుడు వెళ్దామా రేపు వెళ్దామా అని నా చివరి ప్రశ్న. ఏంటి రేపా? నాకు నిజంగా వినపడలేదమ్మా. నిజంగానా? అందుకని మూసేసాను మీరు అన్నారని. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోతే ఇంక చెప్పటకేమి, అంతే వెళ్ళిపోతున్నాం మనం. చిన్నపిల్లలు చూడండి, ఊరు వెళ్దామంటే నిద్రపోతారా? ఎప్పుడు మనకు చిరాకు వచ్చింది, అవునా కాదా? పైగా వెళ్ళినోళ్ళు మీరు గమనించండి, వాళ్ళు సిద్ధపడి ఉత్తి చేతులతో వెళ్ళరు. వెళ్తా ఏం మోసుకుని వెళ్తారు? ఓ బ్యాగ్, లేకపోతే బొట్ట, లేకపోతే వాటర్ బాటిల్. అంటే బాధ్యత అంటారు దాన్నే. అలాగే నువ్వు కూడా పరలోకానికి వెళ్తా నీ కుటుంబ బిడ్డలను మోసుకుని పరలోకాన్ని తీసుకునేళ్ళు. నీ భర్తను తీసుకునేళ్ళు, నీ భార్యను తీసుకునేళ్ళు, నీ గ్రామ ప్రజలను తీసుకునేళ్ళు. నువ్వు వెళ్ళు, కానీ బాధ్యతగా అందరినీ తీసుకుని వెళ్ళు. నువ్వు అక్కడ వెళ్ళటానికి వీలు లేదు. కనుక నేను చివరిగా చెప్పే ఒక పరిపాలన ఏంటి అని అంటే, ఒక వనం అయిపోయింది, ఒక ప్రత్యక్ష గుడారం అయిపోయింది. యేసుక్రీస్తు మందిరాన్ని కూడా శుభ్రం చేసి వెళ్ళిపోయాడు. చివరిగా అనుకున్నాడు, ఇక నా రాజ్యము ఈ గోడల్లోనూ ఈ దేవాలయాల్లోనూ కాదు, కానీ మనిషే నా దేవాలయము అని చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా అన్నాడా లేదా? మీరు నా దేవాలయమనియు మీ హృదయంలో నేను ఉన్నాననియు పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడనియు మీరు ఎరగరా. అంటే ఇప్పుడు మనందరం ఏమైపోయింది చెప్పాలా? దేవునికి మందిరము. గట్టిగా చెప్పండి. ఏదో ఒకసారి అందరు చేతులు ఎత్తండి, చిన్న పెద్ద అందరూ ఒక చేయి చాలు ఒక్కసారి. ఇప్పుడు ఒకవేళ పరలోకం నుండి దేవదూతలు చూస్తే అంటారంట, ఏంటి ప్రభు నీకు ఇంతమంది దేవాలయాలా అంటారు. అబ్బా చాలు, ఈ గ్రామంలో ఎంతమంది దేవాలయాలు ఉంటే మన గ్రామాన్ని మన దేశం కొరకు ప్రార్థన చేస్తే గ్రామము రేపు పరలోకానికి తీసుకుని వెళ్దాం మనందరం. ఆమేన్. అందుకనే నేను చివరిగా అంటాను, ఏదోను వనంలో తప్పిపోయింది పరిపాలన. ప్రత్యక్ష గుడారము తెచ్చినా కొన్ని పరిస్థితుల మూలంగా వారు దాన్ని అంత విలువగా చూడలేకపోయారు. మందిరం కట్టిస్తే దాన్ని విలువగా చూడలేకపోయారు. అందుకనే దేవుడు చివరికి నిన్నే ఒక మందిరముగా మోడీ గ్రామానికి పరిచయం చేశాడు. నువ్వు ఒక మందిరానివి. ఈ మందిరము ఒక రాజ్య పరిపాలన, రాకడ పరిపాలన, ఈ యొక్క భూలోకము, ఈ యొక్క మోడీ గ్రామం అంతకి చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే రాకట సువాసనతో బయలుదేరి వెళ్ళాలి. ఏ సువాసన అన్నాను? పెళ్ళింట్లో ఏ వాసన వస్తుంది చెప్పాలా? పెళ్లి వాసన ఏదో ఒకటి చెప్పండిలే. పెళ్ళింట్లో ఏ వాసన వస్తుంది? అత్తర వాసన వస్తుంది. ఇంకా గంధము. మీకన్నా నేనేం బెటర్. ఏ వాసన వస్తుంది? వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటే గంధం వాసన వస్తుంది కదా. పాపకు రాస్తారు, అన్నీ చేస్తారు, హడావిడి. లైట్లు ఉంటాయా? ఒకటా చాలానా? చెప్పండి గబగబా. రైట్. మనుషులు ఉంటారా? ఇది కుటుంబాలుగా ఇంటికి ఒకలా? అబ్బా కుటుంబాలు పిల్లలు ఎక్కువ మంది తక్కువ మందా? అబ్బో పెరిగిపోతారు, సామాన్యంగా ఉంటారు. అది ఏ ఇల్లు అంటాము? పెళ్ళిళ్ళు అంటాం. ఇప్పుడు ఇంకో ఇంటి గురించి చెప్తాను, బాధపడకండి. అనుకోకుండా ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి ఒకరి ఇంట్లో. ఇప్పుడు ఇంట్లో ఎన్ని లైట్లు ఉంటాయి? ఒక లైట్, అది కూడా ఎవరిని ఎతికాడా?
వాళ్ళ దగ్గర నెత్తి చిన్న క్యాండిల్ పెడతారు పాపం. పాపం అయినా చూడలేడు, చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తాడులే, అవునా కదా? ఆయన దగ్గర ఎవరన్నా పాపం అయ్యో బతికినప్పుడు ఇటు నీ పక్కన కూర్చోలేకపోయాను, నీ పక్కన కొద్దిసేపు కూర్చున్నావు, ఎవడన్నా ఒకడొస్తాడా? పెళ్లి కూతురు దగ్గర మాత్రం సెల్ఫీ తీసుకున్నావు కదా, నేను చనిపోయాడు కదా పాపం. మాట్లాడండి అమ్మా, ఓ ఫోటో తీసుకుంటారా? కుటుంబంతో వెళ్ళి చూసి వస్తారా? చెప్పాలా? హడావిడి ఉంటుందా? భోజనాలు ఉంటుందా? అంటే మీలో ఎలా ఉండాలని నేను దీవించి వెళ్ళిపోతున్నాను చెప్పాలి మీరే. గట్టిగా చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. అంటే ఇప్పుడు ఎవరు వచ్చేయాలి? ఇంకా ఆలస్యం ఎవరిది? పెళ్లి కుమారుడిదే. మోడి గ్రామం అంతా పెళ్లి కుమార్తె గ్రామముగా దేవుడు మలచి మేఘ పరిపాలనకు మనలను ఆయత్తపరచును గాక. వధువు సంఘ పరిపాలనగా ప్రభు మనలను సిద్ధపరచును గాక. ఒక మాట దైవజనుడు చెప్పిన మాట. మన యేసుక్రీస్తు వారు చివరి దినాల్లో ఎలా వస్తాడంట? దొంగ వలె. చెప్పండి. ఇప్పుడు మనకు బాధ వచ్చేది. ఇప్పుడు దేవుడు దొంగలా వచ్చాడు అనుకో, నిజం చెప్తున్నాను. ఏం పేరు నాన్న? చెల్లి నీదే. నువ్వే వెనక చూడకు, నువ్వే అనుంచో. నువ్వే అక్క అనుంచో, పర్లేదు నుంచో, నేను పిలవను నిన్నే. నువ్వే అమ్మా, బాగా విన్నావు కదా వాక్యం. ఏం పేరు? మమత ఉంది ఇక్కడ. అందరిని చూడన్నాను ఒకసారి, చూసావా? ఒక ఆవగింజ తీసుకోండి, ఇంటికి వెళ్ళి ఏం చేయండి? దాన్ని 4 భాగాలు చేయండి. ఎన్ని భాగాలు చేస్తారా? మరి చెప్పచ్చు కదా, ఏమంటే చేస్తాను. సరే ప్రయత్నం చేయండి, 4 భాగాలు చేయండి. ఎన్ని భాగాలు? దాంట్లో ఒక్క భాగం ఈమె. ఎవరు? మమత. ఒక్క భాగం. మిగతా 3 భాగాలు మీరు చెప్పండి. తిరిగాను కదా, అనవసరంగా చెప్పారు కానీ తప్పదు. మనం దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ఒక ఆవ గింజను 4 భాగాలు చేస్తే ఒక భాగము క్రీస్తును అభిమానించేవారు, ఒక భాగము యేసయ్య అంటే చాలా ఇష్టం అంతే అభిమానించేవారు, మరొక భాగము యేసంటే వారు ఆరాధించేవారు. ఎవరు? గట్టిగా చెప్పండి. ఇంకో భాగము యేసంటే నమ్మని వారు. యేసంటే మరి ఈ ఒక్క భాగం పేరేంటో తెలుసా? వధువ భాగము. ఏ భాగము? వధువ అంటే అర్థమైంది. వధువు సంఘం అంటారే, వధువు భాగము. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ ముగ్గురికైతే నేను దొంగలాగే వస్తాను, కానీ వధువుకు మాత్రం నేను చెప్పే వస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏ గుంపు? అందుకే నుంచో పెట్టాను. రేపు పొద్దున మన అందరిలో కూడా మీరు అలా గుర్తుండిపోవాలి. నేను వధువునే గుర్తుండిపోవాలి. థ్యాంక్ యూ మా మమ్మతో కూర్చో. ఎలా ఉండాలి చెప్పాలా? వధువు. అందుకని మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరు స్పెషల్గా కనబడతారంటే పెళ్లి కూతురే వైట్ కనపడదు, వైట్ డ్రెస్ వేస్తుంది, అసలు అద్భుతము. నిన్నటి ముఖం ఆ రోజు ముఖం తేడా, మరుసటి రోజు మళ్ళీ అదే ముఖం వచ్చేది అనుకోండి. కానీ ఆ రోజు మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా పెళ్ళికి వస్తే ఎవరు చూడకుండా వెళ్ళరు? పెళ్లి కొడుకుని మాత్రం నిజంగా చూడరు పాపం. ఏం చేస్తాం? కానీ ఎవరిని చూస్తారు మీరు? ఎవరైనా పెళ్లి కూతురుని చూస్తారు, ఒక మాట అనే వెళ్తారు. ఏమంటారు? అమ్మాయి చాలా బాగుంది కానీ రే అంటారు. అనరా అంటారు కదా. నేను అంటాను, దేవదూతలు ఈరోజు మిమ్మల్ని చూడటానికి వచ్చారు. మన దేవదాసయ్య గారు మన మధ్యకు వచ్చి మన చూడటానికి వచ్చారు. అంటున్నారు, మోడీలో ఉన్న ఈ వధువు 4లో ఒక భాగము ఎంతో సౌందర్యంగా ఉన్నారు. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మేఘమెక్కి ప్రభువుతో కలిసి 7 ఏండ్ల విందులో పాల్గొందాం. అటు ధన్యత, విశ్వాసాన్ని కాపాడుకునే ధన్యత, ఒక మందిరముగా ఈ భూప్రపంచానికి రాకడ సువార్త ప్రకటించి రాజ్యమేలటానికి సంసిద్ధమయ్యి త్వరగా ప్రభువు వచ్చినప్పుడు షకీనా మేఘములోనికి ఎగిరి వెళ్ళి ప్రభువుతో విహరించగలిగిన మహాధన్యత కూడి వచ్చిన నాకు మనకు ఎల్లరకు త్రియేకత్వతరైక దేవుడు దయచేయును గాక. మహోన్నతుడా, మహాశక్తి కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. ఎంతో విలువైనటువంటి సమయము మాకు ఇచ్చావు. బోధతో పాటు అంత్యదినములలో మీరు దిద్దుకోవలసిన దిద్దుబాటు ఉన్నది. మీ విశ్వాసం కాపాడుకోపోతే నా దగ్గరికి మీరు రాలేరు. కనుక మీ విశ్వాసాన్ని కాపాడుకుంటానికి ఎక్కడో మందిరము అని అనలేదు, మీరే నా మందిరము. కనుక మీ విశ్వాసమును మీరు కాపాడుకోండి. నేనే మీలో ఉంటాను. వధువుగా మీరు 4లో ఒక భాగమే. నేను మీకు వరుడుగా కనుపరచబడి వస్తాను. గనుక మిగతా 3 భాగములకు సువార్త చేయండి. వారిని వధువులే మలచండి. దేవునికి ఇష్టలుగా వారిని కూడా చేయండి. అభిమానులే కావచ్చు, ఇష్టలే కావచ్చు, వ్యతిరేకులే కావచ్చు, కానీ నా వరుడు వస్తాడు అనే స్వరం లేకపోతే,
రాకట స్వరము లేకపోతే, మరణాత్ అనే స్వరము లేకపోతే రేపు మధ్యాకాశంలో నన్ను చేరుకోలేరు అని వేదనతో 2025 సంవత్సరముల క్రితమే నీవు శిష్యులకు మత్తయి సువార్త 24వ అధ్యాయము గొప్ప పండుగ బోధ చేశావు, సూచనలు బోధ చేశావు. విన్న ఆ శిష్యులే చెప్పగా వ్రాయగా ఈరోజు మేము ఆ పండుగ చేస్తున్నాము. తండ్రి, మా హృదయంలో బలమైన సంతోషం ఒకటే, వారు నిన్ను చూచి నమ్మారు. మాటి మాటికి ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను నాయన. మేము చూడకుండానే ఇంతవరకు కూర్చున్నాము, నమ్మాము. నువ్వు వస్తావు, షకీనా మేఘం మీద మధ్యాకాశం చీల్చుకుని వస్తావు, నన్ను తీసుకుని వెళ్తావు. ఈ విశ్వాసముతో నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటున్నాను. నా కుటుంబాన్ని సమర్పణ చేస్తున్నాను. నా మోడీ గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నా దేశ నాయకులు నీ చేతులకు అప్పగిస్తాను. పరిపాలన చేసేవారిని అప్పగిస్తాను. నా ప్రపంచం మొత్తం నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒక్కరు కూడా నశించడానికి నీకు ఇష్టం లేదు గనుక రేపు మధ్యాకాశములో మమ్మల్ని అందరినీ వెంటబెట్టుకుని ఆ పరిశుద్ధ పరలోక దేశమునకు సజీవ సంగారోహణములోనికి మమ్మల్ని ఆయత్తపరచండి. ఈ మా ప్రార్థన, ఈ మా మరణాత అనే ప్రార్థన ఆలకించమని వధువు నిమిత్తమై, ఈ గ్రామములో వధువు నిమిత్తమై వేగముగా తన మేఘవాహనం వేసుకుని మధ్య ఆకాశానికి దిగి వచ్చి వేస్తున్న క్రీస్తు శ్రేష్ఠ నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.